మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నేను చెప్పిన పాఠం ఎదుర్కొనే సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృత మనుషురామః. మనము విభూతి పాదం చెప్పుకుంటున్నాము. ఆ విభూతి పాదంలో ధారణ, ధ్యానము, సమాధి ద్వారా ఆ యోగికి ఎటువంటి సిద్ధులు కలుగుతాయి అనే విషయం గురించి మనం చూస్తున్నాము. మనం ముందుగా ఈ ధారణ, ధ్యాన, సమాధికే లౌకిక ఈ శాస్త్రీయ పరిభాష ప్రకారం సంయమం చెప్పాము. ఈ సంయమం సిద్ధించినప్పుడు మనకు ప్రజ్ఞాలోకం ఉత్పన్నమవుతుంది చెప్పాము. తజ్జయాత్ ప్రజ్ఞాలోక అంటే సంయమాన్ని సిద్ధించిన ప్రజ్ఞాలోకం ఏర్పడుతుంది. ఆ ప్రజ్ఞాలోక అంటే విశిష్టమైన ప్రకృష్టమైన జ్ఞాన విశేషం ఏదైతే ఉందో అది భిన్న భిన్న భూముల్లో వినియోగించడం వలన భిన్న భిన్న విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఐశ్వర్యాలు, సిద్ధులు ఉత్పన్నమవుతాయి. ఆ భిన్న భిన్న విషయాలు ఏంటి అని మనం ఒక్కటి చూస్తూ వస్తున్నాము. ఇప్పుడు ఆ విషయంలో చెప్పుకున్నాము. ఇక్కడ ముఖ్యంగా భువన జ్ఞానం, సూర్య సంయమాతం చెప్పాము. చంద్రుడి మీద సంయమం చేయడం ద్వారా అంటే సూర్యుని యొక్క ప్రకాశ శక్తి ఎంతవరకు అయితే ఉంటుందో ఆ సంపూర్ణ జ్ఞానం అంతా కూడా ఆ సూర్యుడి మీద సంయమం చేసి తెలుసుకోవచ్చు. చంద్రుడి మీద సంయమం చేయడం ద్వారా ఆ తారామండలం యొక్క నక్షత్ర సమూహం యొక్క గతి విధి ఎలా ఉందనేది అది కూడా మనకు ఆ యోగి తెలుసుకోగలుగుతాడు. అదే ధృవతార నక్షత్రం యొక్క విషయం మీద ధ్యానం చేయడం వల్ల అంటే సంయమం చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి గతి యొక్క విజ్ఞానం అంతా కూడా మనం తెలుసుకోవచ్చు. అది నిన్న పాఠంలో నాభి చక్రంలో సంయమం చేయడం ద్వారా కాయ వ్యూహ ధ్యానం అంటే శరీరం యొక్క సంపూర్ణ సంరచన అంతా తెలుస్తుంది. ఆ రకంగా యోగి తెలుసుకోగలుగుతాడు అని చెప్పుకున్నాము. నెక్స్ట్ కంఠకూపే క్షుత్ పిపాస నివృత్తి. కంఠకూపే క్షుత్ పిపాస నివృత్తి. కంఠకూపంలో మనము సంయమం చేయడం ద్వారా మనకు ఆకలి, దప్పికలాంటివి ఎక్కువ బాధించవు. అందుకే ఎక్కువగా అటువంటి సంయమం ద్వారా వ్యక్తి ప్రయత్నం చేస్తాడు కాబట్టి దీర్ఘకాలం వరకు సమాధిలో కూర్చొని ధ్యాన స్థితిలో పరమాత్మ యొక్క ఆనందంలో లీనమై ఉంటారు అక్కడ. సో ఆ రకంగా అధికాధికంగా ఆకలి దిప్పుకలు ఎక్కువ యోగిని బాధించడం అన్నమాట. అంటే ఎక్కువ సామర్థ్యం అతనిలో కలుగుతుంది. అంత ఎక్కువ ఆకలి మీద ఆసక్తిని ఉండదు. అదేవిధంగా కూర్మనాడ్యాం స్థైర్యం. కూర్మనాడి అంటే మనలో కొన్ని నాడులు ఉన్నాయి. వాటిలో ఇది కూపానికి కింది భాగంలో ఉంది అని చెప్పాము. కూపానికి కింది భాగంలో కంఠానికి కింది భాగంలోనే ఈ కూర్మనాడి ఉంటుందని చెప్పాము. దీంట్లో విషయాల్లో చాలా మంది రకరకాలు చెప్తూ ఉంటారు. కానీ మనం ఇప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ నాడికి విశిష్టమైన జ్ఞానం ఏదైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానం అంతా మన సంపూర్ణంగా ఆ యోగికి అర్థమవుతుంది. ఇక్కడ స్థైర్యం అంటే స్థిరత్వాన్ని పొందగలుగుతాడు. ఆ శక్తి సామర్థ్యం ఆ యోగికి వస్తుందని చెప్పాము. నెక్స్ట్ మూర్ధ జ్యోతిషి సిద్ధ దర్శనం అంటే బ్రహ్మరంధ్రంలో ధ్యానం చేయడం ద్వారా, సమాధి ద్వారా, ధ్యానం ద్వారా ఏమవుతుంది? సో సిద్ధ దర్శనం, సిద్ధ పురుషులు, యోగులు, మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దర్శనం కలుగుతుంది. వాళ్ళు మనకు దర్శించడం, మనం పోయి వాళ్ళని దర్శించుకోవడమా ఏదో ఒకటి. అంటే అటువంటి స్థితిగతి యోగికి తెలుస్తుంది. ఎక్కడ ఎవరెవరు ఉన్నారు ఏం తెలుసుకోని స్థితిగతి అంత యోగ్యత, సూక్ష్మత అతనికి ఆ యోగికి వ్యక్తికి వస్తుంది అనమాట. కాబట్టి సిద్ధ పురుషుల యొక్క దర్శనం కలుగుతుంది అని చెప్పినాం. తర్వాత అదే మూర్ధ జ్యోతిష్లో ఇక్కడ ఇవ్వలేదు మామూలుగా అయితే ప్రాతిభ వా సర్వం అని చెప్పాడు. ఆ ప్రాతిభ జ్ఞానం అనేది ఇక్కడ మనకు ప్రతి సూత్రంలో
దీనివల్ల ఇది ఉత్పన్నమవుతుంది, దీనివల్ల ఇది ఉత్పన్నమవుతుంది చెప్పుకున్నాం. కానీ ప్రాతిభాత్ వా సర్వం ఇక్కడ మనకు సంగతి పూర్వకంగా పైనుంచి మనకు మూర్ధ జ్యోతిష్ ప్రకారం నడుస్తుంది కాబట్టి పైన సూత్రం ఉంది కాబట్టి అనువృత్తి ప్రకారంగా మూర్ధ జ్యోతిషి అంటే బ్రహ్మరంధ్రంలోనే సంయమం చేసి మనము ప్రాతిభజ్ఞాన్ని ఉత్పన్నం చేసుకోవచ్చు. ఆ ప్రాతిభజ్ఞానం ఉత్పన్నమైన సర్వజ్ఞానం ఉత్పన్నం అవుతుంది. అంటే సంపూర్ణ జ్ఞానం ఏ విషయంలో కావాలంటే ఆ విషయం గురించి జ్ఞానం తెలుస్తుంది, సంకల్ప మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా హృదయ చిత్త సంవిత్, హృదయంలో మనం సంయమం చేయడం ద్వారా ఆ చిత్తం యొక్క అంటే మనసు యొక్క గతివిధి అనేది ఏంటి, ఏ సంస్కారం ఉన్నాయి, వాటి యొక్క సంపూర్ణ జ్ఞానం కూడా హృదయంలో సంయమం చేయడం ద్వారా తెలుస్తుంది అని నిన్న 34వ సూత్రం వరకు మనం చెప్పుకున్నామండి. అంటే అట్లా భిన్న భిన్న విషయాల్లో మన చిత్తాన్ని వినియోగించడం వల్ల భిన్న భిన్న విషయాలు మనకు తెలుస్తాయి. అంటే ఆ విషయ వస్తువు ఏదైతే ఉందో ఆ విషయ వస్తువు యొక్క పరిజ్ఞానం అంతా మనకు ఆ యోగికి తెలుస్తుంది. అంటే ఏ విషయం మీద సంయమం చేస్తాడో ఆ విషయ సంబంధించిన జ్ఞానం అంతా కూడా తెలుసుకునే శక్తి సామర్థ్యం ఆ యోగికి ఉంటుందని చెప్పి ఇక్కడ మనం చూసాము. నెక్స్ట్ ఇప్పుడు చూసుకోండి, స్లైడ్ మీద చూడండి, 35వ సూత్రము. సత్వ పురుషయోర్ అత్యంత అసంకీర్ణయో ప్రత్యయా విశేషో భోగః పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం. ఇక్కడ ఒక ఐశ్వర్యం ఇంకోటి ఏం చెప్తున్నా అంటే నిన్న హృదయంలో సంయమం చేయడం ద్వారా చిత్తం మనసు యొక్క గతివిధి మొత్తం సంపూర్ణ జ్ఞానం తెలుస్తుంది. అలా తర్వాత ఏమవుతుందంటే ఇంకా దాంట్లో ఇంకా సూక్ష్మంగా భిన్నంగా మనం చిత్తం కాకుండా హృదయం కాకుండా మనం డైరెక్ట్ గా ఆత్మ మీద సంయమం చేసినప్పుడు ఎటువంటి జ్ఞానం కలుగుతుంది ఇక్కడ చూపిస్తుంది, ఎటువంటి ఐశ్వర్యం కలుగుతున్నది. ముందుకు ఏం చెప్పారంటే సత్వ పురుషయో అత్యంత అసంకీర్ణయో. ఏం చెప్పారు ఇక్కడ? సత్వ పురుషయో అత్యంత అసంకీర్ణయో. సంకీర్ణం అంటే కలవడం, అసంకీర్ణం అంటే కలవకపోవడం అంట. ఏంటి? అత్యంత అసంకీర్ణయో అంటే కలవలేదంట. అంటే సత్వం అంటే సత్వగుణంతో తయారైన బుద్ధి వేరు, అదేవిధంగా పురుషాత్మ జీవాత్మ వేరు. అందుకే సత్వ పురుషం అంటే బుద్ధి, పురుషుడు అంటే జీవాత్మ. అత్యంత అసంకీర్ణ అంటే అత్యంత భిన్న భిన్నంగా ఉన్నాయన్నమాట. అసంకీర్ణయో ప్రత్యయ విశేషం అంటే విశేష జ్ఞానం, విశేష ప్రత్యయ జ్ఞానం. ప్రత్యయం అంటే జ్ఞానం, విశేష జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో అంటే ఈ బుద్ధి వేరు, ఈ జీవాత్మ వేరు, భిన్న భిన్నంగా అత్యంత అసంకీర్ణ కలవలేదు అన్నమాట. భిన్న భిన్నంగా ఉన్నాయి, భిన్న భిన్నంగా అత్యంత అసంకీర్ణయోహో ప్రత్యయ విశేషో భోగ. అంటే అత్యంత భిన్న భిన్నంగా ఉన్న వాటిని కూడా ప్రత్యయ విశేషంగా అంటే ఏకీ రూపంలో చేస్తున్నట. మామూలుగా బుద్ధిసత్వం వేరు, ఈ జీవాత్మ వేరు. అత్యంత అసంకీర్ణంగా ఉన్న, సంకీర్ణంగా కలిసిమెలిసి అత్యంత అసంకీర్ణంగా ఉన్న వాటిని ప్రత్యయ విశేష అంటే దాన్ని విశేష పూర్వకంగా ఏకీ ఆకారం చూస్తున్నామట. అట్లా ఏకీ ఆకారం ఏకీభావంగా చూసినప్పుడు అంటే భిన్న భిన్నంగా ఉన్న వాటిని కూడా సత్వగుణాన్ని అంటే బుద్ధిసత్వాన్ని, జీవాత్మను అంటే శరీరాన్ని, ఈ జీవాత్మను అత్యంత భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఏకీభావంతో చూడటాన్ని ప్రత్యయ విశేష అంటే విశేషమైనటువంటి ప్రత్యయంతో చూడటాన్ని అంటే కలిసిమెలిసిగా ఉన్నట్టుగా చూడటాన్ని, ఏకీభావంగా చూడటాన్ని భోగ అంటాం. అంటే ఎప్పుడైతే భిన్న భిన్నంగా కాకుండా ఏకీభూతంగా చూస్తామో, రెండు కలిసిమెలిసిగా చూస్తామో అప్పుడు భోగం ఏర్పడుతుంది. ఎందుకు? పరార్థత్వాత్. ఈ బుద్ధి అనేది పురుషుడికి ప్రయోజనం కోసం ఉంది కాబట్టి ఇది పదార్థం కోసం ఉంది. బుద్ధి తన ప్రయోజనం కోసం లేదు. బుద్ధి పురుషుడికి తన జ్ఞాన దర్శనాన్ని కలిగించడం కోసం ఉందంట, ఆత్మదర్శనాన్ని కలిగించడం కోసం ఉందన్నమాట. కాబట్టి పదార్థత్వ బుద్ధి పదార్థం కోసం ఉంది కాబట్టి ఆ భోగం ఏర్పడుతుంది. కాబట్టి స్వార్థ సంయమాత్, స్వార్థ అంటే స్వార్థం తన ఆత్మలో సంయమం చేసిన వాడా, జీవాత్మ మీద సంయమం చేయడం ద్వారా స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం. అందుకే స్వార్థంలో సంయమం చేయడం ద్వారా పురుష జ్ఞానం ఏర్పడుతుంది. అంటే ఆత్మ దర్శనం కలుగుతుంది. ఆత్మలో పరమాత్మ ఉంటే పరమాత్మ యొక్క దర్శనం కూడా కలుగుతుంది. ఎప్పుడు? ఆత్మమే సంయమం చేయడం ద్వారా. దాన్ని స్వార్థ సంయమాత్ అని చెప్పాం. దాన్ని చెప్పాము స్వార్థ సంయమాత్. స్వార్థంలో మనం అంటే పురుష విషయ జ్ఞానంలో జీవాత్మ సంబంధించి విషయ జ్ఞానంలో సంయమం చేయడం ద్వారా ఆ పురుష జ్ఞానం కలుగుతుంది, ఆత్మ యొక్క జ్ఞానం కలుగుతుంది. ఓకే, ఈ రకంగా మహర్షి పతంజలి ఈ రకంగా ఈ సూత్రాలను చెప్పారు. సత్వ పురుషు అత్యంత అసంకీర్ణయో అత్యంత భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యయ విశేష భిన్నంగా అంటే ఏకీభావం చూస్తున్నామట. దొనకు భిన్న భిన్న లేకుండా చూడ ప్రత్యయ విశేష అంటే ఒకే రకంగా ఏకీభూతంగా ఏకీ ఆకారాన్ని చూస్తున్నారు కాబట్టి అప్పుడు ఏమవుతుంది? భోగం ఏర్పడుతుంది. మనం ముందుకు చెప్పుకున్నాం, ఆత్మ
ఈ బుద్ధి ఈ శరీరం అనేది భిన్న భిన్నంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, వివేక జ్ఞానం కలిగినప్పుడు మనకు పరమాత్మ సుఖం, ఆత్మ సుఖం, జీవాత్మక సుఖం కలుగుతుందన్నమాట. అంటే సమాధి సుఖం కలుగుతుంది. ఎప్పుడైతే వీటిని రెండు వేరు వేరుగా చూడమో, అంటే జీవాత్మ వేరు, ఈ శరీరం వేరు వేరు చూడకుండా ఇదంతా ఒకటే కింద చూస్తామో, ఎప్పుడు ఇదంతా ఒకటిగా ఉంటుందో అప్పుడు నీకు సాంసారిక సుఖ దుఃఖాల అనుభూతి కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ శరీరము ఈ జీవాత్మ రెండు ఒకటిగా భావిస్తామో అప్పుడు సాంసారికంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాల అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే భిన్న భిన్నంగా ఉన్నాయి రెండు, జీవాత్మ వేది శరీరం వేది, ఎప్పుడు నష్టం కాదు, జీవాత్మ శరీరం నష్టం అవుతుంటుంది. కాబట్టి రెండు ఇవి అనాది సంబంధం కాదు, కాబట్టి అవి కొంత సీమిత కాలం వరకు ఉంటాయి అని చెప్పి వివేక జ్ఞానం తెలుసుకున్నప్పుడు మనకు సంసారంలో ఉన్నట్టు సుఖ దుఃఖానుభూతి కలగదు, అంటే వివేక వైరాగ్యం వస్తుందన్నమాట. కాబట్టి అటువంటి స్థితి మనకి ఎప్పుడు కలుగుతుందంటే భిన్న భిన్నంగా చూసినప్పుడు కలుగుతుంది వివేక జ్ఞానం. కానీ అత్యంత అసంకీర్ణమైనటువంటి పదార్థాలను ఒకే పదార్థంగా ప్రత్యేక విశేషంగా చూసినప్పుడు అటువంటి భోగం ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఎందుకంటే పదార్థత్వ బుద్ధి అనేది పురుషుడు ప్రయోజనం కోసం ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, స్వార్థ సంయమ, స్వార్థంలో అంటే పురుష విషయ జ్ఞానంలో సంయమం చేయడం ద్వారా పురుష జ్ఞానం కలుగుతుంది, అంటే ఆత్మ యొక్క జ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మహర్షి పతంజలి యొక్క సూత్రం ద్వారా స్పష్టమవుతుంది మనకు. ఇదే విషయాన్ని మహర్షి వ్యాస ఏమంటున్నారంటే చూడండి, బుద్ధి సత్వం ప్రకాశశీలం. ఏంటంటే అంటే ప్రకాశ స్వభావమైనటువంటి బుద్ధి సత్వం ప్రఖ్యాశీలం. ప్రఖ్య అంటే స్వభావం, ఇక్కడ ప్రఖ్యా స్వభావం అంటే ఆ స్వభావ సిద్ధమైన బుద్ధి సత్వం ఏదైతే ఉందో సమాన సత్వోపనిబంధనే రజస్తమసి వశీకృత్య సత్వపురుష అన్యతా ప్రత్యయేన పరిణతం. ఈ బుద్ధి సత్వాన్ని ఈ ప్రకాశ స్వభావంతో యుక్తమైనటువంటి బుద్ధి సత్వం ఏదైతే ఉందో అవినాభావ సంబంధంతో, అంటే సమాన సత్వోపనిబంధనే, సమాన అంటే సత్వగుణం, రజగుణం, తమోగుణం ఇవన్నీ కూడా అంటే ఒకే చోట ఉంటాయి, అంటి పెట్టుకుని ఉంటాయి, ఒకదానికి ఒకటి యుక్తంగా ఉంటాయి అన్నమాట. కానీ ఒకదాంట్లో ఒకటి ప్రధానంగా ఉంటుంది, ఒక్కోసారి ఒకటి ప్రధానంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ బుద్ధిసత్వం ప్రఖ్యాశీలం అంటే ఎప్పుడైతే ప్రకాశ స్వభావయుక్తమైనటువంటి బుద్ధిసత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అవినా సంబంధంతో యుక్తమైనటువంటి అంటే సత్వగుణాన్ని అంటిపెట్టుకునేటువంటి రజోగుణము తమోగుణం అయితే ఉన్నాయో, రజస్తమసి వశీకృత్య, ఈ రజోగుణాన్ని తమోగుణాన్ని కూడా వశీకృత్య అంటే వశపరుచుకొని, అంటే తన ఆధీనం లీనం చేసుకుని, అంటే అణిచివేసి. సత్వగుణం ప్రధానమైనప్పుడు ఏమవుతుంది, రజోగుణము తమోగుణం అణిచివేయబడతాయి. అంటే సాత్విక వృత్తే ఉంటుందన్నమాట, ధార్మిక వృత్తి ఉంటుంది, ఆధ్యాత్మిక వృత్తి ఉంటుందన్నమాట, ఆత్మ పరమాత్మ మీద మన మనసు కేంద్రీకృతమై ఉంటుందన్నమాట. అప్పుడు రజోగుణం తమోగుణం అవుతాయి, వశీకృత వశంలో ఉంటాయి, అంటే అణిచివేయబడి ఉంటాయి అన్నమాట. అందుకే ప్రకాశయుక్తమైనటువంటి స్వభావయుక్తమైన బుద్ధిసత్వం అనేది సమాన సత్వోపనిబంధనే, ఇవి సమాన పూర్వకంగా అవినాభావ సంబంధం యుక్తమైనప్పటికీ కూడా రజస్తమసి వశీకృత్య, రజోగుణము తమోగుణం వశీకృత్య వశపరుచుకొని సత్వపురుష అన్యతా ప్రత్యయేన పరిణతం. సత్వము వేరు అంటే ఈ బుద్ధి వేరు, సత్వం అంటే ఇక్కడ సత్వగుణంతో ఉత్పన్నమైనటువంటి బుద్ధి, ఈ బుద్ధి వేరు, ఈ పురుష జీవాత్మ వేరు. సత్వ పురుష అన్యతా ప్రత్యేన, ఈ సత్వము వేరు, ఈ పురుష అన్యతా ప్రత్యేన భిన్న జ్ఞానంగా ఎప్పుడైతే పరిణతి చెందుతుందో అప్పుడు మనకు ఆ ఆత్మ యొక్క జ్ఞానం కలుగుతుందన్నమాట. అంటే ఈ భిన్న వివేక జ్ఞానం కలుగుతుంది. సత్వ పురుషం వేరు, సత్వం వేరు, పురుషం వేరు, అన్యతా ప్రత్యేన పరిణతం, అన్యతాపూర్వకంగా భిన్న భిన్న రూపంగా పరిణతి చెందింది అంటే ఆ రకం కనిపిస్తుంది వివేకం ద్వారా. ఎప్పుడు సత్వగుణం ప్రధానమైనప్పుడు ఈ వివేక జ్ఞానం కలుగుతుంది. ఈ బుద్ధి సత్వం వేరు, ఈ ఆత్మ వేరనే జ్ఞానం ఆ సత్వగుణానికి యథార్థంగా అనుభూతి కలుగుతుంది. ఓకే, అన్యతా ప్రత్యేక జ్ఞానం, అన్యతా ప్రత్యేక పరిణతం, అన్యతా రూపంలో పరిణతి చెందుతుంది, అంటే భిన్న భిన్నంగా వివేక జ్ఞానం కలుగుతుంది. బుద్ధి ద్వారా పురుషుడికి నా జీవాత్మ మీద ఈ బుద్ధి సత్వం మీద అనేది యథార్థంగా అన్యతా జ్ఞానం కలుగుతుంది, భిన్న భిన్నంగా జ్ఞానం కలుగుతుంది. కాబట్టి తస్మాచ్చ సత్వాత్ పరిణామినో అత్యంత అవిధర్మ విశుద్ధ అన్యచితి మాత్ర రూప పురుష. అప్పుడేమొస్తుంది, అత అన్యతా జ్ఞానం కలిగినప్పుడు ఆ జ్ఞానం ఎటువంటి అనుభూతి కలుగుతుందంటే తస్మాచ్చ సత్వాత్, సత్వగుణం వలన, సత్వాత్ పరిణామినో అత్యంత అవిధానం, సత్వగుణం వల్ల పరిణామం చెందినటువంటి ఏంది భిన్న భిన్నంగా ఎప్పుడైతే వివేక జ్ఞానం కలిగిందో, అందుకే ఆ మార్పు ఎలా వచ్చింది, సత్వగుణం వల్ల వచ్చిందన్నమాట. సత్వాత్ పరిణామినో అత్యంత అవిధర్మ, ఇవి భిన్నంగా లేవట, అత్యంత అవిధర్మ అంటే అపరిణామి సత్వంతో అత్యంత విరుద్ధ స్వభావం వాడే, అంటే సత్వగుణంతో ఆత్మకి సంబంధం అత్యంత విరుద్ధ స్వభావం. జీవాత్మ ఇప్పుడు శాశ్వతంగా ఉంటుంది. ఈ సత్వగుణం అనేది ఇప్పుడు క్షణకాలం అది క్షణంలో పరివర్తన చెందుతుంది, మార్పు చెందుతూ ఉంటున్నాడు. కాబట్టి
అత్యంత రెండు విరుద్ధ ధర్మాలు అన్నమాట. రెండు విరుద్ధ ధర్మాలు, శాశ్వతంగా ఉండదు, ఒకటి అనిత్యం, ఒకటి నిత్యమైనది అన్నమాట. కాబట్టి అత్యంత అవిధర్మ అంటే విరుద్ధమైనటువంటి స్వభావం కలిగినటువంటి భిన్న ధర్మం కలిగినటువంటి ఈ గుణాలు రెండు, సత్వగుణము అది పురుష ఖ్యాతి అనేది ఎలా ఉంటుంది? విశుద్ధ అంటే ఇంకా ఈ ఆత్మ అయినటువంటి విశుద్ధ అన్యచితి మాత్ర రూప, కేవలం సత్వగుణంతో వేరుగా ఉండి కేవలం విశుద్ధంగా ఉంటుంది. అన్య చితి మాత్ర రూప, కేవలం చితి శక్తి అంటే చేతన శక్తి రూపంలో మాత్రమే కనిపిస్తుంది. దాన్ని పురుష అని చెప్పాము. చేతన స్వరూపం సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు కేవలం చేతన స్వరూపం యొక్క స్వభావం అక్కడ మనకు ప్రత్యక్షం అవుతుంది ఆ వివేక జ్ఞానం కలిగినప్పుడు. అంటే ఈ జీవాత్మ అనేది వేరుగా ఉంటుంది, బుద్ధిసత్వం వేరుగా ఉంటుంది. ఆ చితి మాత్ర రూప పురుష, ఆ విశుద్ధమైనటువంటి అన్య చితి మాత్ర రూపం ఏదైతే ఉందో అదే పురుష స్వరూపం అని చెప్పి అక్కడ ఆ యోగికి యథార్థంగా వివేక జ్ఞానం ద్వారా స్పష్టమవుతుంది. తర్వాత తయో అత్యంత అసంకీర్ణయో ప్రత్యయ విశేషో భోగ పురుషస్య, ఎందుకు? దర్శిత విషయత్వాత్. అది పైన చెప్పిన విషయం మళ్ళీ చెప్పి అక్కడ తయో అత్యంత అసంకీర్ణయో అంటే ఈ బుద్ధిసత్వము, ఈ పురుషం బుద్ధి అది సత్వగుణం, బుద్ధిసత్వము ఇంకా పురుషము అత్యంత అసంకీర్ణయో అత్యంత అసంకీర్ణంగా ఉన్నప్పటికీ అంటే భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యయ విశేషో, కానీ వాటిని ప్రత్యయ విశేషంగా ఏకీభావంతో అనుభూతిని పొందటాన్నే భోగ పురుషస్య, ఆ పురుషుకి భోగం కలుగుతుంది. భిన్నంగా ఉన్నటువంటి వాటిని కూడా ఏకీభావంతో ఏకాకారంలో చూడటాన్ని, ఏకాకార రూపంలో చూడటాన్ని అప్పుడు భోగం కలుగుతుంది. ఒకటిగా భావించడం, శరీరం వేరు కాకుండా పురుషుడు వేరు కాకుండా ఒకటే అని భావన ఎప్పుడైతే ఉంటుందో, అనుభూతి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పురుషుడికి భోగం కలుగుతుంది. ప్రత్యయ విశేషో భోగ పురుషస్య, పురుషుడికి భోగం కలుగుతుంది. ఎందుకు? దర్శిత విషయత్వ, ఎందుకంటే బుద్ధికే ద్వారా ఈ ఆ విషయాలు చూసి బుద్ధి కదా చూపించిన విషయాలు అనుభూతిని పొందుతూ ఉంటుందన్నమాట. బుద్ధి ఏ రకంగా చూపిస్తూ ఉంటుందో జీవాత్మ ఆ రకంగా అనుభూతిని పొందుతూ ఉంటుందన్నమాట. అంటే జీవాత్మకి బుద్ధి సాధనంగా ఉంటుంది. ఆ సాధనం ఏ రకంగా ఆ వస్తు విషయాన్ని చూపిస్తూ ఉంటుందో ఆ రకంగా చూస్తూ ఉంటుంది, ఆ రకంగా అనుభూతిని పొందుతూ ఉంటుంది. కాబట్టి దర్శిత విషయత్వ, బుద్ధి ఏ రకంగా చూపిస్తూ ఉంటుందో ఆ విధంగా దర్శనం చేసుకుంటూ ఉంటుంది కాబట్టి జీవాత్మ. అందుకే ఇక్కడ ఈ భోగం ఏర్పడుతుంది. బుద్ధి సాంసారిక విషయ వాసన చూపిస్తుంది కాబట్టి అప్పట్లో వేరుగా చూడటం లేదు. ఆ జీవాత్మ కూడా బుద్ధితో యుక్తమై భిన్నంగా చూడడం లేదు, ఒకే విధంగా చూస్తుందన్నమాట. కానీ దర్శిత విషయత్వ, ఆ దర్శిత విషయం ఉండడం వలన ఆ భోగం కలుగుతుంది ఆ జీవాత్మకి. ఆ బుద్ధిసత్వం ద్వారా అనుభూతిని పొందుతుంది ఈ జీవాత్మ. స భోగ ప్రత్యయ సత్వస్య పరార్థత్వ దృశ్య, ఆ భోగ ప్రత్యయ సత్వస్య పరార్థత్వ, సత్వగుణం అనేది పరార్థత్వ అంటే పురుషుడికి ప్రయోజన సిద్ధి కోసం ఉత్పన్నమైంది కాబట్టి ఇది పదార్థంగా ఉంది కాబట్టి అందుకే భోగం కలుగుతుంది. భోగ ప్రత్యయ భోగ జ్ఞానం అనేది ఎందుకు? సత్వస్య పదార్థ, సత్వగుణం అనేది పదార్థం అంటే సత్వగుణం ద్వారా ఉత్పన్నమైన బుద్ధిసత్వం అనేది పదార్థం కోసం. బుద్ధి తన కోసం ఏం చేయడం లేదు, ఆ పురుషుడి ప్రయోజనం కోసమే కార్యం చేస్తుంది కాబట్టి పదార్థత్వ ఆ భోగం ఏర్పడుతుంది. పదార్థత్వ దృశ్య, ఈ దృశ్య జగత్ ఏదైతే ఉందో అది పదార్థం కోసము. ఈ బుద్ధిసత్వం ద్వారా ఈ ప్రకృతి అయితే తత్వం ఏర్పడిందో అది పదార్థం కోసమే. ప్రకృతి కోసం కాదు, జీవాత్మ కోసమే దృశ్య జగత్తు కూడా. అదే విధంగా ఈ ప్రకృతి సత్వగుణంతో తయారైన బుద్ధి కూడా పదార్థంగా ఉంది కాబట్టి పురుషుడి ప్రయోజనం కొరకు ఉంది కాబట్టి ఇక్కడ భోగం ఏర్పడుతుంది ఆ జీవాత్మకు. అంటే సాంసారిక విశేషక వాసనలు సుఖ దుఃఖానుభూతి కలుగుతుంది అని చెప్పారు ఇక్కడ. తర్వాత ఇంకేం చెప్పారు కింద చూడండి, యస్తు తస్మాత్ విశిష్ట చిత్తి మాత రూపో అన్య పౌరుషేయ, అందువల్లనే తస్మాత్ విశిష్ట చిత్తి మాత రూప పైన చెప్పున్నారా, విశుద్ధ అన్య చిత్తి మాత రూప పురుష, విశుద్ధంగా ఉండి చితి మాత్రం అంటే కేవలం చేతన స్వరూపం మాత్రం ఏదైతే ఉందో అక్కడ పురుష స్వభావం తీసుకోవాలి, పురుషుడిని తీసుకోవాలి అంటే జీవాత్మని తీసుకోవాలి. యస్తు తస్మాత్ విశిష్ట చితి మాత్ర రూపో అన్య, కేవలము ఆ సత్వగుణం కాకుండా విశిష్ట చితి చేతన స్వరూపం మాత్రము అన్య జ్ఞానం ఏదైతే ఉందో అది పౌరుషేయ, అది పురుషుని యొక్క స్వరూపం, పురుషుని యొక్క జ్ఞానము. ప్రత్యయ తత్ర సంయమాత్ పురుష విషయ ప్రజ్ఞ జాయతే, కాబట్టి పౌరుషేయ అంటే విశిష్ట జ్ఞానం ఏదైతే ఉందో చితి మాత్ స్వరూపం ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానంలో ప్రత్యయ, అటువంటి పౌరుషేయ ప్రత్యయ అంటే పురుషుని యొక్క జ్ఞాన విషయం ఏదైతే ఉందో తత్ర సంయమాత్ అంటే పురుష విషయ జ్ఞానం ఏదైతే ఉందో, పౌరుషేయ ప్రత్యయ అంటే పురుషుని యొక్క జ్ఞానం, ప్రత్యయ అంటే జ్ఞానం తత్ర సంయమాత్ అక్కడ సంయమం చేయడం ద్వారా పురుష విషయ ప్రజ్ఞ జాయతే, పురుషుని విషయం యొక్క ప్రకృష్టమైన జ్ఞానం ఉత్పన్నమవుతుంది. కాబట్టి చితి మాత్ర స్వరూపమైనటువంటి
చైతన్య స్వరూపమైన మాత్రమే చైతన్య స్వరూపానికి ఏ విధంగా అనుభూతి కలుగుతుందో దానికి సంబంధించిన జ్ఞానం మీద సంయమం చేయడం ద్వారా ఆ పురుష విషయం యొక్క జ్ఞానము ప్రజ్ఞ మనకు ప్రకృష్టమైన జ్ఞానము మనకు ఉత్పన్నమవుతుంది. ఆ అనుభూతి మనకు ఉత్పన్నమవుతుంది. చైతన్య స్వరూపం అంటే జ్ఞాన విషయం ఏదైతే ఉందో ఆ జ్ఞానం మీద సంయమం చేయడం ద్వారా ఆ పురుషుని యొక్క స్వరూపం మనకు ప్రత్యక్షం అవుతుంది. పురుష జ్ఞానం, పురుష విషయ జ్ఞానం మనకు ప్రత్యక్షం అవుతుంది. అందుకే సంయమ పురుష విషయ ప్రజ్ఞ జాయతే, పురుష విషయం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రత్యక్షం అవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పారు అనమాట. నాచ పురుష ప్రత్యయన బుద్ధి సత్వాత్మన పురుషో దృశ్యతే. అప్పుడు నాచ పురుష ప్రత్యయన బుద్ధి సత్వాత్మ పురుషో దృశ్యతే. ఇప్పుడు పురుష ప్రత్యయం ద్వారా, పురుష జ్ఞానం ద్వారా మనకు ఆ లీనమైనప్పుడు దాంట్లో జీవాత్మ యొక్క స్వరూపం ప్రత్యక్షంగా దర్శించినప్పుడు అక్కడ బుద్ధి సత్వాత్మ పురుషో నా దృశ్యతే. బుద్ధి సత్వాత్మన పురుష నా దృశ్యత అక్కడ కనిపించదు అన్నమాట. అప్పుడు ఆ బుద్ధిసత్వం కనిపించదు. ఎందుకంటే జీవాత్మలో పూర్తిగా బుద్ధిసత్వం లీనమై ఉందన్నమాట. అదే ఓతప్రోతమై ఉందన్నమాట. భిన్నంగా చూడటం లేదు. ఇప్పుడు బుద్ధిసత్వం ప్రధానంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, జీవాత్మ కూడా బుద్ధిసత్వంలో ఓతప్రోతమై బుద్ధిగానే భావిస్తూ ఉంటుంది. కానీ సమాధి అవస్థలో ఏమవుతుంది, వేరుగా పృథక్గా వేరుగా చూసినప్పుడు ఆ బుద్ధిసత్వం పరమాత్మ లీనమైనప్పుడు, జీవాత్మ లీనమైనప్పుడు అప్పుడు జీవాత్మనే ఆ బుద్ధిసత్వం జీవాత్మగానే భావిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ సమాజ స్థితిలో అన్యతా జ్ఞాన వివేక జ్ఞానం కలిగినప్పుడు ఆ రకంగా అనుభూతి కలుగుతుంది అని చెప్పారు ఇక్కడ. కాబట్టి పురుష ఏవ తం ప్రత్యయం స్వాత్మావలంబనం పశ్యతి నచ పురుష ప్రత్యయేన బుద్ధి సత్వాత్మన పురుషో దృశ్యతే. అంటే పురుష ప్రత్యయం, పురుష విషయ జ్ఞానం ఏదైతే ఉందో బుద్ధి సత్వాత్మన పురుషో దృశ్యతే నా దృశ్యతే. అంటే బుద్ధి ద్వారా చూడటం లేదు ఈ జీవాత్మ, సాధనమే. బుద్ధి ద్వారా ఏది చూపిస్తూ అదే జీవాత్మ చూస్తుంది చెప్పావు కదా. దాని ఇంకో రకం చెప్పిన బుద్ధి సత్వాత్మ పురుషో నా దృశ్యతే. పురుష ఏవ తం ప్రత్యయం స్వాత్మావలంబనం పశ్యతి. పురుషుడే, ఎందుకంటే ఆ పురుషుడే తన స్వరూపాన్ని ఆ బుద్ధి సత్వం ద్వారా స్వయం దర్శించుకుంటున్నాడు అనమాట. తనకు వివేక జ్ఞానం కలగడం వల్ల పురుషుని యొక్క స్వరూపం స్వతహా అది ప్రకాశితం అవుతుందన్నమాట. బుద్ధి ప్రకాశింపచేయడం లేదు. ఆ ప్రకాశ గుణం కేవలము ఆ జీవాత్మకే ఉందన్నమాట. అందుకే అదే విషయాన్ని పురుష ఏవం తం ప్రత్యయం ఆ విషయ జ్ఞానాన్ని స్వాత్మావలంబనం పశ్యతి, తన ఆత్మస్వరూపంలోనే చూస్తున్నాడు. తథాహి ఉక్త, ఎందుకంటే ఆ విషయాన్ని ఉపనిషత్తులు చెప్పాడు. ఏవి చెప్పారు, విద్యాతారం కేన విజానీయాత్. బృహదారణ్యకోపనిషత్తులు ఏముందంటే ఆ విద్యాత అంటే ఆ జీవాత్మను ఏ సాధన ద్వారా తెలుసుకోవచ్చు. జీవాత్మ స్వయం జీవాత్మ అనేది సత్వగుణంతో యుక్తమైన, సత్వగుణం అంటే ఆనంద స్వరూపంతో యుక్తమైన, అంటే ఆ సుఖ స్వరూప ఆనందానుభూతి జీవాత్మ స్వతహా సిద్ధమైంది అన్నమాట. అందుకే విజాత ఆ తెలుసుకున్న జీవాత్మను కేన విజానీయాత్ అంటే ఎలా తెలుసుకుంటాం అంటే తెలుసుకోవాల్సిన ఏ అవసరం లేదు. స్వయం జీవాత్మనే తన ప్రకాశంతో యుక్తమైనప్పుడు, సమాధిలో ఉన్నప్పుడు తన స్వరూపాన్ని తనే సుఖానుభూతిని, ఆనందానుభూతిని పొందుతుంది. కాబట్టి ఆ తెలుసుకునే జీవాత్మను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది జీవాత్మ స్వయం తన దగ్గర ఉన్న బుద్ధి శక్తితోటి తెలుసుకుంటుంది అని చెప్పి ఈ రకం చెప్పామట. విజ్ఞాతారం కేన విజానీయాత్ అంటే బుద్ధి ద్వారా జీవాత్మ తన స్వరూపాన్ని సామాన్య పూర్వకంగా తెలుసుకుంటున్నామట. బుద్ధి ద్వారా మనకు చూపిస్తుంది. బుద్ధి ఏ విధంగా విషయాన్ని చూపిస్తుందో, సాధనమే ఏ విధంగా చూస్తుందో అది అప్పుడు ఏ విధంగా చూస్తుంది, సామాన్యంగా చూస్తున్నాడు, విశిష్టంగా చూడదన్నమాట. కానీ సామాన్య జ్ఞానం ద్వారా ఆ జీవాత్మ స్వయం తన స్వరూపాన్ని తెలుసుకుని విశిష్టంగా ఆత్మస్వరూపాన్ని దర్శించుకుంటుంది. తన స్వరూపాన్ని తను పూర్తిగా తమ స్వాత్మావలంబ స్వరూపాన్ని పూర్తిగా అది అనుభూతిని పొందుతుంది. బుద్ధి సత్వం ద్వారా ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో, ఆ పురుషుని యొక్క స్వరూపం ఏర్పడుతుందో అది సామాన్య జ్ఞానం ఏర్పడుతుంది. కానీ ఆ జీవాత్మ ఈశ్వర ప్రదత్తమైనటువంటి జ్ఞానం ద్వారా జీవాత్మ తన విశిష్టమైన స్వరూపాన్ని ఆ జ్ఞానం ద్వారా తెలుసుకుంటుంది, స్వయం దర్శించుకుంటుంది. బుద్ధి సత్వం ద్వారా తెలిసే జ్ఞాన విషయం ఆత్మ యొక్క స్వరూపం సామాన్యంగా ఉంటుంది. కానీ ఆ సమాజ స్థితి లోపలికి వెళ్ళిన తర్వాత ఈశ్వర ప్రదత్తమైనటువంటి జ్ఞానం ద్వారా విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని ఆ జీవాత్మ అనుభూతిని పొందుతుంది, తన స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకుంటుంది. అందుకే ఆ విజ్ఞాతని పూర్తి విశిష్ట జ్ఞానం కలిగినటువంటి ఆ జీవాత్మ యొక్క జ్ఞానాన్ని కేన విజానీయత ఆ బుద్ధి సత్వం తెలుసుకోగలుగుతామా? లేదు. ఈశ్వర ప్రదత్తమైన జ్ఞానం ద్వారానే తన స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతుంది జీవాత్మ. కాబట్టి ఈ రకంగా ఈ ఉపనిషత్తు వచనంతో ఇక్కడ ఈ రకంగా చూపించాడు. అంటే మొత్తంగా దీని తాత్పర్యం ఏంటంటే ఈ
సత్వ గుణంతో యుక్తమైన బుద్ధి సత్వము ఈ పురుష జీవాత్మ అనేది అత్యంతంగా భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా మనలో ఉండే సంస్కారాల వలన వాటిని ఏకీభావంగా ఒకటిగా చూస్తున్నాం కాబట్టి మనకు భోగం కలుగుతుంది. అందుకే భోగం కలుగుతుందంటే పదార్థత్వాది భోగం. బుద్ధి సత్వం ఎందుకు భోగం కలుగుతుంది? పదార్థ బుద్ధి ఏదో చూపిస్తుందో అది పదార్థం కోసం ఉంది కాబట్టి ఆ భోగాన్ని కల్పిస్తుంది, సాంసారిక సుఖ దుఃఖాలను అనుభూతిని కలిగిస్తున్నాం. కానీ ఎప్పుడైతే మన స్వార్థంలో సంయమం చేసి, స్వార్థంలో మన జీవాత్మ యొక్క విషయ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని సంయమం చేసి ఆత్మ యొక్క స్వరూపాన్ని దర్శించుకోవాలి, ఆత్మ యొక్క జ్ఞాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్పి అదే విషయాన్ని ఇక్కడ కొంచెం సూక్ష్మంగా విశదీకరించి చెప్పాడు ఇక్కడ. సో ఈ రకంగా ఆత్మ వేరు, ఈ బుద్ధిసత్వంతో బుద్ధిసత్వం అనేది వేరు, భిన్న భిన్నంగా ఉన్నప్పుడు మనకు భిన్న భిన్నంగా చూసినప్పుడు ఆత్మదర్శనం కలుగుతుంది, ఏకీభావంతో చూసినప్పుడు మనకు భోగం కలుగుతుంది, సాంసారిక సుఖ దుఃఖ అనుభూతి కలుగుతాయని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇంకా దానివల్ల ఏం కలుగుతుంది అంటే చెప్తున్నాం 36 సూత్రం చూడండి. తతః అంటే ఆ సంయమం ద్వారా, ముందు చెప్పిన సంయమం ద్వారా ఏ సంయమం చేసాము? స్వార్థంలో సంయమం చేయడం ద్వారా. తతః ప్రాతిభ శ్రావణ వేదన ఆదర్శ ఆస్వాద వార్తా జాయంతే. తతః అంటే ఆ సంయమం ద్వారా, ముందు చెప్పిన సంయమం ద్వారా ఏమవుతుందంట? తతః ప్రాతిభ శ్రావణ వేదన ఆదర్శ ఆస్వాద వార్తా జాయంతే. ఇంకేం కలుగుతా అంటే ఆ సంయమం ద్వారా, స్వార్థంలో సంయమం చేయడం ద్వారా ప్రాతిభ జ్ఞానం ఉత్పన్నం అవుతుందంట. ఏ జ్ఞానము? ప్రాతిభ జ్ఞానం ఉత్పన్నం అంటే ప్రతిష్టమైన జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. తర్వాత వేదన ఉత్పన్నం అవుతుంది, తర్వాత ఆదర్శం ఉత్పన్నం అవుతుంది, తర్వాత ఆస్వాద ఉత్పన్నం అవుతుంది, తర్వాత వార్తా నామకు ఈ సిద్ధులు ఉత్పన్నం అవుతాయి. అంటే ఇటువంటి ఇవన్నీ కూడా పేరు సిద్ధులు అనమాట. ప్రాతిభ శ్రావణ వేదన ఆదర్శ ఆస్వాద వార్త, ఇవన్నీ పంచభూతాలతో యుక్తమైనటువంటి కొన్ని సిద్ధులు అన్నమాట. ఇవన్నీ సిద్ధులు ఉత్పన్నమవుతాయంట. ఆ ప్రాతిభ జ్ఞానం ఏది స్వార్థంలో సంయమం చేయడం ద్వారా, ఆత్మదర్శనంలో సంయమం చేయడం ద్వారా, ఆత్మ విషయ జ్ఞానం సంయమం చేయడం ద్వారా ఇటువంటి సిద్ధులు పంచభూతమైనటువంటి కొన్ని సిద్ధులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఈ సిద్ధుల పేర్లు ఇక్కడ చెప్పాడ, వార్త పేర్లు కదా, ఈ సిద్ధులు ఉత్పన్నమవుతాయి. ఆ యోగికి ఎవరైతే సంయమం చేస్తున్నారో, స్వార్థంలో సంయమం చేసినప్పుడు అటువంటి జ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పారు అనమాట. సో అది ఏ రకంగా ఎటువంటి సిద్ధి కలుగుతుంది, దాని యొక్క ఇక్కడ ప్రాతిభం అంటే ఏమిటి, శ్రావణం అంటే ఏమిటి, వేదన అంటే ఏమిటి, దాన్ని కొంచెం సూక్ష్మంగా విశదీకరించి చెప్పారు ఇక్కడ చూడండి. వ్యాసభాషను చూడండి. ప్రాతిభాత్ సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట అతీత అనాగత జ్ఞానం. చూడండి, ప్రాతిభ జ్ఞానం వల్ల ఏర్పడుతుందంట, ప్రత్యుత్పన్నమత వల్ల ఏ జ్ఞానం ఏర్పడుతుందంట? ప్రాతిభ అంటే ప్రాతిభ జ్ఞానం వల్ల, ప్రకృష్టుని జ్ఞానం వల్ల, సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట అతీత అనాగత జ్ఞానం అంటే ప్రాతిభ జ్ఞానం వల్ల సూక్ష్మ విషయాలు ఏవైతే ఉన్నాయో, సూక్ష్మ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు. అది సూక్ష్మ విషయం కావచ్చు, జ్ఞాన విషయం కావచ్చు, లేదా వస్తు విషయం కావచ్చు, లేదా పదార్థ విషయం కావచ్చు. ఆ సూక్ష్మ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకునే శక్తి సామర్థ్యం ఆ యోగికి ఏర్పడుతుంది, అటువంటి సిద్ధి కలుగుతుంది. ఇంకా వ్యవహిత అంటే ఒక వస్తువు వ్యవధానంగా ఉంది, మధ్య లేదా అడ్డంగా ఉన్నాయి కదా, దాని అవతల వస్తువు దూరంగా ఉంది. అటువంటి వ్యవహితమైన వస్తువును కూడా ఆ యోగి చూడగలుగుతాడు. సమాధి ద్వారా, ఈ సంయమం ద్వారా ఆ యోగి వ్యవహిత వస్తువులను కూడా, పదార్థాలను కూడా, విషయాన్ని కూడా తెలుసుకోగలుగుతాడు. ఇంకేం తెలుసుకోగలుగుతాడు? దూరస్థ విషయాలను కూడా, అది వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, ఏదైనా విషయ జ్ఞానం కావచ్చు, ఆ దూరస్థ విషయాలను తెలుసుకునే సామర్థ్యం ఆ యోగి కలుగుతుంది. ఇంకేం చెప్పాడు? అతీత అనాగత జ్ఞానం. ఇంకా అతీతంలో ఏం జరిగిపోయింది, అనాగతం భవిష్యత్తు కాలంలో ఏం జరగబోతుంది ఆ విషయాన్ని కూడా ఈ యోగి తెలుసుకోగలుగుతాడు. ఎప్పుడు? ప్రాతిభ జ్ఞానం వలన. ప్రాతిభ జ్ఞానం ఉత్పన్నమైనప్పుడు ఆ జ్ఞానం ద్వారా సూక్ష్మ విషయాలను, స్థూల విషయాలను, ఇంకా వ్యవధానంగా ఉండేటువంటి విషయాలను, పదార్థాలను ఏదైనా కావచ్చు, అది దూరంగా ఉండేటువంటి విషయాలను, భూతకాలకమైనటువంటి జ్ఞానము, ఇంకా భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుందో అటువంటి విషయాన్ని కూడా ఆ యోగి తెలుసుకోగలుగుతాడు అని చెప్పి, ఎప్పుడు ఈ ప్రాతిభ జ్ఞానం ద్వారా ఇటువంటి యోగ్యత, ఇటువంటి స్థితి కలుగుతుంది ఆ యోగికి అని చెప్పి చెప్పుకున్నాం. ఇది ప్రాతిభ జ్ఞానం వల్ల కలిగేటువంటి సంయమం కలిగేటువంటి ఉపలబ్ధియ. తర్వాత శ్రావణం ఇచ్చాడు. శ్రావణం వల్ల ఏం కలుగుతుంది? శ్రావణ సిద్ధి వలన, శ్రావణ దివ్య శబ్ద శ్రవణం. దివ్య ఆకాశం యొక్క గుణమైన శబ్దం అంట. ఈ శబ్దాలు రకరకాల శబ్దాలు ఉన్నాయి, మన సంగీతంలో రకరకాల శబ్దాలు వస్తున్నాయి. ఆ శబ్దాల యొక్క సంగీతాన్ని వింటూ ఉంటే మనకు చాలా ఆనందం కలిగిస్తుంది అన్నమాట. అటువంటి ఇంకా దివ్యమైనటువంటి మధురాతిమైనటువంటి దివ్య అనుభూతులు ఉన్నాయన్నమాట. దివ్య శబ్దం వల్ల కలిగేటువంటి అనుభూతులు, సుఖానుభూతులు చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి శ్రావణ దివ్య శబ్ద శ్రవణం,
ఈ శ్రావణ సిద్ధి వలన ఏమవుతుందంట, శ్రావణ సిద్ధి వలన ఏమవుతుంది, దివ్యమైన శబ్దాల యొక్క జ్ఞానం ఉత్పన్నమవుతుంది. అంటే ఆ శబ్దం వల్ల మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో, సంగీతం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ శబ్దం వినగానే మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి దివ్య శబ్ద జ్ఞానం అతనికి యోగి కలుగుతుంది. ఎప్పుడు? ఏ శ్రావణం వలన, శ్రావణ సిద్ధి వలన దివ్య సంసారంలో, ఈ బ్రహ్మాండంలో దివ్యమైన శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శబ్దం ద్వారా అయితే జ్ఞానం కలుగుతుందో, ఆ శబ్ద జ్ఞానం వల్ల కలిగే జ్ఞానం అంతా కూడా ఆస్వాదించగలుగుతాడు, అంటే అనుభూతిని పొందగలుగుతాడు ఆ యోగి. నెక్స్ట్ వేదన సిద్ధి వలన ఏం కలుగుతుంది? వేదన దివ్య స్పర్శాదిగమ, దివ్యమైన స్పర్శ. ఏదైనా మనం స్పర్శించినప్పుడు, తాకినప్పుడు మనకు దివ్య అనుభూతి కలుగుతుంది కదా, అటువంటి స్పర్శ జ్ఞానం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? శరీరంలో ఉన్నటువంటి. శబ్దం కూడా శరీరంలో ఉంది. మనకు అనుభూతి, సుఖ దుఃఖాల అనుభూతి అనేది మనకు ఈ బుద్ధి సత్వం ద్వారానే మన ఆత్మ అనుభూతిని పొందుతూ ఉంటున్నమాట. కాబట్టి ఈ స్పర్శ జ్ఞానం ఉంటుంది శరీరంలో ఉంటున్నమాట. అటువంటి దివ్య స్పర్శ జ్ఞానం కలిగినప్పుడు, స్పర్శించిన ఏదైతే ఏదైతే అనుభూతి, సుఖానుభూతి కలుగుతుందో అటువంటి దివ్యమైన స్పర్శలు ఏవైతే ఉన్నాయో అటువంటి అనుభూతి, అటువంటి జ్ఞానం కూడా ఆ యోగి తెలిసిపోతుంది. కాబట్టి వేదన సిద్ధి వలన దివ్య స్పర్శాదిగమ, దివ్యమైన స్పర్శాలు కలిగినప్పుడు ఎటువంటి అనుభూతి కలుగుతుందో అటువంటి అనుభూతిని ఆ యోగి పొందగలుగుతాడు. అంటే సంకల్పం మాత్రం ఏది కావాలంటే, ఏ స్పర్శ కావాలంటే ఆ స్పర్శం మనకు అనుభూతిని కలిగిస్తుందన్నమాట, ఆనందాన్ని కలిగిస్తుందన్నమాట. నెక్స్ట్ ఆదర్శ సిద్ధి వలన ఏం కలుగుతుంది? ఆదర్శ దివ్య రూప సంవిత్, దివ్యమైన రూపాలు ఏవైతే బ్రహ్మాండంలో, ఆ రూపం అంటే కొన్ని రూపం చూడగానే మనిషికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సుఖానుభూతిని ఇస్తుంటాయి. రూపం చూడగానే, అది వ్యక్తి రూపం కావచ్చు, ఒక వస్తు రూపం కావచ్చు, ఇంకేదైనా దివ్యమైన రూపం కావచ్చు. అంటే దివ్యమైన రూపాలు ఉన్నాయన్నమాట. అటువంటి స్థితి ఆ యోగి కలుగుతుంది, అటువంటి సిద్ధి కలుగుతుంది. ఏ సిద్ధి వలన? ఆదర్శ సిద్ధి వలన. ఇవన్నీ సిద్ధులు చెప్పాం కదా, ఆ స్వార్థంలో సంయమం చేయడం వలన ఇటువంటి సిద్ధులు కలుగు, ప్రాతిభ, శ్రావణ, వేదన. సో ఆ ఆదర్శ సిద్ధి వలన ఏం కలుగుతుందంట? దివ్య రూప సంవిద్, దివ్యమైన రూపం యొక్క జ్ఞానం కలుగుతుంది, దివ్య రూపాలు కనిపిస్తాయి, అటువంటి సిద్ధి కలుగుతుంది. నెక్స్ట్ ఆస్వాద సిద్ధి వలన ఏం కలుగుతుంది? ఆస్వాద సిద్ధి వలన దివ్య రస సంవిత్. ఇప్పుడు దివ్యమైన రసం, ఇప్పుడు నాలుక అనేది రుచి ద్వారా మనకు అన్ని తెలుస్తాయి కదా, సుఖానుభూతి తెలుస్తుంది, ఏ పదార్థం ఎలా ఉంది అంటే రసనేంద్రియ ద్వారా మనకు ఆ రసనేంద్రియ వల్ల కలిగే సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలుస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ దివ్యమైన రసాల గురించి మనకు తెలుస్తుంది. ఎప్పుడు? ఈ ఆస్వాద సిద్ధి కలిగినప్పుడు ఈ మనకు రస విజ్ఞానం అంతా గురించి తెలిసింది. ఏ రసంలో ఏ మధురానుభూతి ఉంది, ఏదైతే సుఖానుభూతి ఉంది, ఏదో దానికి విపరీతమైన స్థితి ఉంది అంటే నీకు ఆ రస విజ్ఞానం యొక్క మొత్తం షడ్ రసములు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ రస విజ్ఞానం మొత్తం కూడా అతనికి ఆ యోగికి అనుభూతిని ఇస్తాయి, ఆ సుఖానుభూతిని ఇస్తాయి, ఆనందానుభూతిని ఇస్తాయి అన్నమాట. అంటే ఆ విషయం అంతా పరిజ్ఞానం తెలుస్తుంది. ఆస్వాద సిద్ధి వలన దివ్యమైన రసాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎటువంటి స్థితి ఎప్పుడెప్పుడు కలుగుతాయి అనేది ఆ యోగికి ఆ సిద్ధి కలుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వార్తా సిద్ధి వలన ఏం కలుగుతుంది అంటే, వార్త వలన దివ్య గంధ విజ్ఞానం, దివ్యమైన ఈ పృథివీలో దివ్యమైన గంధాలు ఏవైతే ఉన్నాయో, సువాసనలు ఏవైతే ఉన్నాయో వాటి దివ్యమైనటువంటి గంధాల యొక్క జ్ఞానం కూడా ఆ యోగికి కలుగుతుంది. దివ్య జ్ఞానం కలుగుతుంది, దివ్య గంధ జ్ఞానం కలుగుతుంది. దివ్యమైన గంధాలు చాలా ఉన్నాయి కదా, ఒక్కొక్క పుష్పంలో ఒక్కొక్కమైన గంధం ఉంటుంది, ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్కమైన గంధం ఉంటుంది. ఆ గంధం చూడగా మనిషికి ఆనందం, ఆహ్లాదం అనిపిస్తుందన్నమాట. అటువంటి దివ్యమైన గంధాలు ఉన్నాయి, వాటి యొక్క జ్ఞానం కూడా ఆ యోగికి కలుగుతుంది. కాబట్టి ఆ స్వార్థను సంయమం చేయడం వల్ల ప్రాతిభ జ్ఞానం ఏర్పడుతుంది, శ్రావణ సిద్ధి ఏర్పడుతుంది, వేదన, ఆదర్శ, ఆస్వాద, వార్తా జాయంతే, వార్తా సిద్ధులు ఏర్పడతాయి. వీటి వల్ల ఆ సిద్ధుల వల్ల ఎటువంటి జ్ఞానం కలుగుతుంది అనేది మనం కూడా చూసాం ఇప్పుడు. ఓకే, సో ప్రాతిభ జ్ఞానం వలన సూక్ష్మ విషయాలు, వ్యవహిత విషయాలు, దూరంగా ఉండే విషయాలు, అతీతం భూతకాల విషయము, భవిష్యత్ కాల విషయం తెలుస్తుంది. శ్రావణ సిద్ధి వలన దివ్య శబ్ద జ్ఞానం కలుగుతుంది. వేదనా సిద్ధి వలన దివ్య స్పర్శ జ్ఞానం కలుగుతుంది. ఆదర్శ సిద్ధి వలన దివ్య రూప జ్ఞానం కలుగుతుంది. ఆస్వాద సిద్ధి వలన రస జ్ఞానం కలుగుతుంది. అదేవిధంగా వార్తా సిద్ధి వలన దివ్య గంధ విజ్ఞానం అతనికి కలుగుతాయి. ఏతా నిత్యం జాయంతే యోగినః. ఇటువంటి సిద్ధులు ఈ సంయమం ద్వారా సిద్ధించినప్పుడు, ఈ ప్రతిభాజ్ఞ ఏర్పడినప్పుడు ఇటువంటి సిద్ధులు నిత్యం జాయంతే, ఏతాని నిత్యం జాయంతే. ఆ యోగికు ఈ సిద్ధులు నిత్యంగా
కలుగుతూ ఉంటాయి, నిత్యంగా సుఖానుభూతిని ఆనందానుభూతిని ఇస్తూ ఉంటాయి. నిత్యం జాయంతే, ఇవి నిత్యము ఎల్లప్పుడూ ప్రాప్తం అవుతూ ఉంటాయి. అటువంటి సిద్ధి, అటువంటి యోగ్యత ఆ యోగి కలుగుతుందని చెప్పి ఇక్కడ మనం చూసామండి. నెక్స్ట్ చూడండి, తో ఈ సంయమం ద్వారా ఇటువంటి సిద్ధులు కలుగుతాయి, యోగి నిరంతరంగా కలుగుతూ ఉంటాయని చెప్పి చెప్పుకున్నాము. అంటే ఈ పంచభూతాలు ఉన్నటువంటి మనం ఏదైతే ఇంద్రియాల ద్వారా ఏదైతే సుఖానుభూతి పొందుతున్నాయో ఆ యోగి సంకల్ప మాత్రంతో ఇవన్నీ దివ్యమైన గంధాలు, దివ్యమైన శబ్దాలు, దివ్యమైన రూపాలు, దివ్యమైన స్పర్శాల గురించి అనుభూతిని పొందగలుగుతాడు సంకల్ప మాత్రంతో. అటువంటి సిద్ధి ఆ యోగికి కలుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ తెలిసింది. నెక్స్ట్ చూడండి 37వ సూత్రంలో 37వ సూత్రం ఏం చెప్పారంటే ఇక్కడ తే సమాధౌ ఉపసర్గ. ఇప్పుడు సిద్ధులు చెప్పారా, అవి సమాధిలో సమాధౌ ఉపసర్గాః వ్యుత్థానే సిద్ధయః. తే సమాధౌ ఉపసర్గాః వ్యుత్థానే సిద్ధయః. చూడండి స్లైడ్ మీద, తే సమాధౌ ఉపసర్గాః అంటే సమాధిలో, అంటే ధారణ ధ్యాన సమాధి చెప్తారా, సమాధి వ్యవస్థలో ఉపసర్గ అంటే విఘ్నాలు బాధాకరంగా ఉంటాయి అంట. ఇప్పుడు దీన్ని తెలికపోయామనుకోండి, మనకు సాంసారిక విషయ వాసన మీద మళ్ళీ ఆకాంక్ష కోరిక పుడతాయి అన్నమాట. అంటే వాటిని కూడా పొందాలని చెప్పి. ఒక ఐశ్వర్యం వచ్చిందనుకో, సిద్ధి వాటిని ప్రదర్శించేటువంటి కోరిక మనసులో పుడుతుంది. అటువంటిప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వాటిని పొందాలనే అనుభూతి, మళ్ళా లోపల ఉండే సంస్కారం కూడా జాగృతం అవుతాయి. కాబట్టి ఇవి సమాధ ఉపసర్గా అని చెప్పాడు. తే అంటే ఈ ప్రాతిభాది సిద్ధులు, ప్రాతిభ సిద్ధి, శ్రావణ, వేదన, ఆలసి వేది సిద్ధులు చెప్పా, అవి తే సమాధ ఉపసర్గా, సమాధిలో విని బాధాకరము, అంటే ఆత్మ పరమాత్మను తెలుసుకోవడంలో ఇవి బాధాకరంగా ఉంటాయి. వ్యుత్థానే సిద్ధయః, వ్యుత్థానే సిద్ధయః. కానీ వ్యుత్థాన అవస్థ అంటే సామాన్య, అంటే సమాధి అవస్థ కాకుండా పైన ప్రదర్శించడం కోసం అవి సిద్ధులు అన్నమాట. సమాధిలో అయితే నీకు బాధాకరంగా ఉంటాయి, ఏమైనా ప్రదర్శించడానికి మాత్రము అవి సిద్ధులు మనకు చూపించడానికి అవి ఆనందాన్ని ఇస్తాయి. అంటే వ్యుత్థాన అవస్థ ఆనందం ఇస్తాయి, కానీ సమాధిలో ఆత్మ పరమాత్మ విషయంలో అయితే నీకు అవి బాధాకరమైనటువంటి విషయాలు అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామంట. ఓకే, సో చూడండి దీని విషయాన్ని. ఇవి సమాధిలో ఈ 6 సిద్ధులు అనేవి బాధాకరంగా ఉంటాయి, కానీ విఘ్నాలుగా ఉంటాయి, బాధాకరంగా ఉంటాయి. కానీ విత్తాన వస్తే ఇవి సిద్ధులే మాత్రమే, అంటే ప్రదర్శించుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ ఉంటుందన్నమాట. ఆ సిద్ధులు కలుగుతాయి, అవి అనుభూతిని మనం ప్రదర్శించవచ్చు. కానీ ఆత్మ పరమాత్మ విషయం యొక్క ఆ జ్ఞాన్ని, ఆ సుఖానుభూతిని పొందే దాని దృష్టిలో ఇవి మనం వెనకబడిపోతాం అన్నమాట. అంటే సాంసారిక విషయాలు ఏదైతే ఉన్నాయో, ఆకర్షణ సిద్ధి ఏదైతే ఉందో ఆ అనుభూతిని పొందుతూ ఉంటాం. సిద్ధి యొక్క అనుభూతి ఏదైతే ఉందో అది ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ఆత్మ పరమాత్మ విషయంలో కొంచెం మనం మార్గం తప్పుకుంటాం అనమాట. కాబట్టి విని బాధాకరంగా చెప్పారనమాట. అస్తు. వ్యాస భాషను చూసుకోండి. ఇక్కడ తే ఒకసారి 37వ సూత్రం పెట్టండి, ఎన్ని స్లైడ్ తీసుకెళ్ళండి. తే ప్రాతిబాదయః సమాహిత చిత్తస్య ఉత్పద్యమాన ఉపసర్గాః. తే ప్రాతిబాదయః సమాహిత చిత్తస్య ఉత్పద్యమాన ఉపసర్గాః తద్దర్శన ప్రత్యనీకత్వాత్. అంటే ఇక్కడ ఏమంటున్నాయి, ఈ ప్రాతిపాదిక సిద్ధులు ఏవైతే ఏర్పడ్డాయో సమాహిత చిత్తస్య ఉత్పద్యమాన ఉపసర్గ, ఈ సమాహితమైనటువంటి యోగి ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా విఘ్నాలు, అంటే బాధాకరమైనటువంటి విషయాలు అనమాట. అంటే తద్దర్శన ప్రత్యనీకత్వాత్ అంటే పురుష జ్ఞానంలో, అంటే ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానంలో సాక్షాత్కారం చేసుకోవడంలో ఈ విరోధి. కాబట్టి ఈ సిద్ధులు ఏంటివి, ఆత్మ పరమాత్మ దర్శించుకోవడంలో విరోధి గుణాలు అనమాట. దీంట్లో పడ్డామంటే మనం ఆత్మ పరమాత్మ విషయాన్ని తెలుసుకోలేమన్నమాట. అందుకే ఆ పురుష సాక్షాత్కారం చేసుకోవడం విరోధి కాబట్టి ఇవి ప్రత్యనీకత్వ, విరోధిగా ఉండటం వలన మనకి ఇవి ఉపసర్గాలు, అంటే విఘ్నాలు, బాధాకరమైనటువంటి తత్వాలు అని చెప్పి ఈ సిద్ధులు అక్కడ చెప్పారు. కానీ
వ్యుత్థాన చిత్తస్య ఉత్పద్యమానాః సిద్ధయః అదే విషయం చెప్పాడు. వ్యుత్థాన చిత్తస్య ఉత్పద్యమానాః సిద్ధయ, వ్యుత్థాన వస్తువులు మన లౌకిక వ్యవహారంలో వాటిని ప్రదర్శించుకోవడం కోసం అవి సిద్ధులే. అవి మనం వాటిని చూపించి లౌకికంగా ఏదైతే సుఖానుభూతి కలుగుతుందో ఆనందానుభూతిని పొందవచ్చు. కానీ ఆత్మ పరమాత్మ విషయంలో ఉన్నటువంటి స్థితి గతి ఏదైతే ఉందో వాటితో మార్గం నుంచి మనం పక్కకు పోవడం వల్ల ఆ ఆత్మానుభూతి పరమాత్మానుభూతిని పొందలేము. కాబట్టి ఇవి విత్తాన వస్తువులు మన సిద్ధులుగా ఉంటాయి, కానీ సమాధిలో బాధాకరం అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి 38వ సూత్రము. బంధ కారణ శైథిల్యాత్ ప్రచార సంవేదనాచ్చ చిత్తస్య పరశరీరావేశః. చిత్తస్య పరశరీరావేశః బంధ కారణ శైథిల్యాత్ ప్రచార సంవేదనాచ్చ చిత్తస్య పరశరీరావేశః బంధ కారణ శైథిల్యాత్ ప్రచార సంవేదనాచ్చ చిత్తస్య పరశరీరావేశః. ఇది సూత్రం మనకు. ఇక్కడ ఏమంటున్నాను? బంధ కరణ శైథిల్యాత్. మనము పరకాయ ప్రవేశం అని చెప్పి చాలాసార్లు విని ఉండాలి అందరూ కూడా. ఇది పరకాయ ప్రవేశం జరిగిందండి. చాలా మందికి మనం లౌకికంగా చూస్తుంటాం. చాలా మందికి ఏదో భూత ప్రేతాలు వచ్చేసి పరకాయ ప్రవేశం చేశాయంటే వాడిని విడిపిస్తూ ఉంటాం. ఇవన్నీ కపోల కల్పనలు, వాస్తవం అలా ఉండదు. కానీ అది ఒక సిద్ధి. కానీ యోగి పురుషులకు అది ఆ రకంగా ఉంటుంది, సామాన్య వ్యక్తులకు కాదనమాట. కాబట్టి కాలాంతరంలో అది అతి వ్యాప్తం అయిపోయింది అనమాట. ఆ విషయం గురించి చెప్తున్నారు. పరకాయ ప్రవేశం గురించి దాని గురించి ఇక్కడ విషయం చెప్తున్నారు. ఇక్కడ అది ఎలా కలుగుతుంది, పరకాయ ప్రవేశం యొక్క యోగ్యత ఎలా కలుగుతుందంటే ఆ సిద్ధి ఎలా కలుగుతుంది అనేది చూపిస్తున్నాడు. పరకాయ ప్రవేశం గురించి చెప్పాడు. బంధ కారణ శైథిల్యాత్. ఏంటంట? బంధ కారణ శైథి అంటే బంధం అంటే ఏమిటి? బంధనానికి సాంసారిక బంధనానికి కారణమైనటువంటి అశుభ కర్మలు ఏవైతే ఉన్నాయో, బంధం అంటే అశుభ కర్మల వల్ల బంధం ఏర్పడుతుంది. శుభ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా బంధం ఏర్పడుతున్నమాట. అంటే శుభ కర్మలు ఏమవుతుంది? శుభ కర్మలు చేసామంటే మంచి పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం అనుభవించడానికి మళ్ళీ బంధనం వస్తుంది, శరీర బంధంలోకి వస్తాం. అశుభ కర్మలు చేసినా కూడా శరీర బంధనం కలుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ బంధ కారణ శైథిల్య అంటే ఈ బంధనానికి కారణమైనటువంటి శుభకర్మలు అశుభ కర్మలు శైథిల్య అంటే శిథిలం చేసుకోవడం వలన, వాటిని నిరోధించడం వలన. ఇంకా ప్రచార సంవేదనాచ్చ అంటే మనిషి యొక్క గతి విజ్ఞానం తెలుసుకోవడం వలన. ఏంటి? మనిషి యొక్క గతి విజ్ఞానాన్ని అంటే మనసు చిత్తము చెప్పుకున్న హృదయ సంవిత్ అని చెప్పాం కదా. హృదయ సంయమ చిత్త సంవిత్ అని చెప్పాం. హృదయంలో సంయమం చేయడం ద్వారా చిత్తం యొక్క గతి విధి ఎప్పుడు ఏ రకంగా ఉన్నాయి, ఏ సంస్కరణ మొత్తం తెలుస్తాయి కదా. అలాగా ప్రచార సంవేదనాచ్చ అంటే మనిషి యొక్క గతి విధిని తెలుసుకోవడం వలన, వాటి యొక్క మార్గం ఏ రకంగా ఉంది, ఏ రకంగా పనిచేస్తుంది, ఏ సంస్కారాలు ఉన్నాయి, వాటికి మనిషి యొక్క గతి విజ్ఞానం తెలుసుకోవడం వలన ప్రచార సంవేదనాచ్చ చిత్తస్య పరశరీరావేశ. అప్పుడు అంటే బంధనానికి కారణమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో శుభకర్మలు అశుభంగా వాటిని తొలగించుకోవడం వలన, ఇంకా మనసు యొక్క గతివిధిని తెలుసుకోవడం వలన చిత్తస్య పరశరీరావేశ చిత్తం యొక్క పరశరీరావేశం జరుగుతుంది. అంటే పరకాయ ప్రవేశం జరుగుతుంది. అంటే వేరే శరీరంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి అప్పుడు చిత్తం అనేది వేరే శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆ చిత్తం వెళ్ళినప్పుడు దాని అనుసారంగా ఇంద్రియాలు కూడా వెళ్ళిపోతాయి. పరకాయ అంటే పర శరీరంలోకి వెళ్ళిపోతాయి అని చెప్పి ఇక్కడ ఈ సూత్రంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ పరకాయ ప్రవేశం ఎలా జరుగుతుంది? చిత్తం వేరే కాయలోకి వేరే శరీరంలోకి ఎలా వెళ్తుందంటే బంధ కారణ శైథిల్యాత్. ఓకేనా? వీటిని తొలగించుకోవడం వలన, ఇంకా మనసు యొక్క గతి విజ్ఞానం తెలుసుకోవడం వలన అప్పుడు చిత్తస్య పరశరీరావేశ చిత్తం అనేది పరశరీరంలోకి వెళ్ళిపోతుంది. చిత్తము పరశరీరంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. ఇదే విషయాన్ని మనము వ్యాస భాషను చూడండి. రెండు లక్షణాలు చెప్పారు. మనలో ఉండే శుభ కర్మలకు సాంసారిక బంధనానికి కారణమైనటువంటి కర్మలు శుభకర్మలు అశుభకర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడం వలన, ఇంకోటి మనిషి యొక్క విజ్ఞానం తెలుసుకోవడం వలన మనకు ఈ చిత్తాన్ని పర శరీరావేశంలోకి వెళ్తుంది, పరకాయ ప్రవేశంలోకి వెళ్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పాము. నెక్స్ట్ ఇదే విషయాన్ని చూడండి. వ్యాస భాషను చూడండి. లోలీభూతస్య మనసో అప్రతిష్టస్య శరీరే కర్మాశయ వశాత్ బంధః లేదా ప్రతిష్ట ఇత్యర్థః. లోలీభూతస్య అంటే చలాయమానమైనటువంటి చిత్తం. ఇది ఎప్పుడు చలాయమానంగా ఉంటుంది చిత్తము. చలాయమానస్య చిత్తస్య చలాయమాన అస్థిర మనక అంటే చలాయమానంగా ఉంది. లోలీభూతస్య మనసః అప్రతిష్టస్య ఈ మనసు చలాయమానమైనటువంటి అప్రతిష్టంగా ఉంది, చాంచల్యంగా ఉందన్నమాట. అస్థిరంగా ఉంది.
అప్రతిష్ట శరీరే కర్మాశయ వశాత్ అంటే కర్మాశ అంటే మన శుభకర్మలు అశుభకర్మలు కదా, ఆ కర్మాశయ కారణంగా శరీరే బంధ ప్రతిష్ట ఇత్యర్థ. శరీరంలో బంధం ఉంటుంది కదా, దానికి విముక్తి ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. శరీరంలో ఈ మనసు స్థిరంగా బంధనానికి కారణమై ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ చలాయమైన చిత్తం అనేది అస్థిరంగా ఉండటం వలన ఈ బంధనానికి కారణమవుతుంది. కర్మాశయ కారణంగా శుభ అశుభ కర్మాశయ కారణంగా ఈ బంధం అనేది ఏర్పడుతుంది, ప్రతిష్ట అనేది ఏర్పడుతుంది. బంధహాన్య ప్రతిష్ట అని ఇక్కడ ఒకటే. బంధ అంటే ఇక్కడ బంధం ఏర్పడుతుంది, అంటే ప్రతి స్థిరంగా ఉంటుంది అని ఇక్కడ చెప్పుకున్నాం. తస్య కర్మణో బంధ కారణస్య శైథిల్యం సమాధి బలాత్ భవతి. తస్య కర్మణ బంధ కారణస్య శైథిల్యం సమాధి బలాత్ భవతి. మళ్ళీ ఏం చేయాలి? ఇది కర్మాశయ కారణంగా శరీరంలో బంధం ఏర్పడింది. ఇక్కడ ఈ మనసు ఇక్కడే ఉంది, చలాయమానంగా అస్థిరంగా ఉండటం వలన బంధనానికి కారణం అయిపోయింది. కాబట్టి ఈ బంధనానికి కారణమైనటువంటి కర్మ ఎలా తొలగించుకోవాలి అంటే తస్య కర్మణ, ఆ కర్మను అంటే బంధనానికి కారణమైన శుభ అశుభ కర్మలు ఏవైతే ఉన్నాయో తస్య కర్మణ బంధ కారణస్య బంధనానికి కారణమైన కర్మలను శైథిల్యం శిథిలత అనేది ఎలా కలుగుతుంది? సమాధి బలాత్ భవతి. సమాధి కారణంగా అంటే ధ్యాన సమాధి ద్వారా సమాధి బలంతో ధ్యాన సుఖంతో వాటిని తొలగించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. శైథిల్యం శిథిలత ఎప్పుడు వస్తుంది, ఎలా తొలగిపోతాయి? సమాధి బలాత్ భవతి. ఈ బంధ కారణాలు ఏవైతే ఉన్నాయో అవి సమాధి బలం వల్ల తొలగిపోతాయి అని చెప్పి ఇక్కడ చెప్పారన్నమాట. నెక్స్ట్ ప్రసార సంవేదనం, రెండు చెప్పాను కదా. బంధ కారణానికి అంటే సంసారిక బంధాలు ఎలా తొలగిపోతాయంటే సమాధి బలం చేత, సమాధి ద్వారా తొలగిపోతాయని చెప్పుకున్నాం. రెండోది ప్రచార సంవేదనాంశం ఉంది, అది చెప్తున్నాం. ప్రచార సంవేదన మనిషి యొక్క గతి విజ్ఞానం ఎలా తెలుసుకుంటాం. ప్రచార సంవేదనాంశం ఇంకా ప్రచార సంవేదనం అనేది చిత్తస్య సమాధిజం ఏవా. ఇది కూడా సమాధిజం అంటే సమాధిలోనే ఉత్పన్నమవుతుందా. చిత్తంలో మనం సమాధి ద్వారా మనము ఆ చిత్తాన్ని సంయమం చేయడం ద్వారా ఆ చిత్తం యొక్క గతివిధి అంతా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నాం, హృదయంలో సంయమం చేయడం ద్వారా చిత్త విజ్ఞానం తెలుస్తుంది. అలాగే మన మనసు మీద తెలుసుకోవాలి, దాని మీద సంయమం చేసినామంటే అది కూడా సమాధిజమేవా, అది కూడా సమాధి ద్వారానే మనకు ఉత్పన్నం అవుతుంది. సమాధి ద్వారా మనం తొలగించుకోవచ్చు అని తెలుసుకోవచ్చు. తొలగించుకోవడం కాదు, ఇక్కడ ఆ మనిషి యొక్క గతి విజ్ఞానం మనం తెలుసుకోవచ్చు. ఎలాగా సమాధిజమేవా, ఇది కూడా సమాధి ద్వారా తెలుసుకోవచ్చు. ప్రచార సంవేదనం అంటే చిత్తస్య సమాధిజమేవా, సమాధి ద్వారా ఉత్పన్నం అవుతుంది, సమాధి ద్వారా తెలుసుకుంటాము. ఏం తెలుసుకుంటాము? కర్మబంధన క్షయాత్ స్వచిత్తస్య ప్రచార సంవేదనాచ యోగి చిత్తం స్వశరీరాత్ నిష్కాశ్య శరీరాంతరేషు నిక్షిపతి. చూడండి, ఇలాగా ప్రచార సంవేదనం వలన మనసు గతి తెలుసుకోవడం వలన కర్మబంధం తొలగించుకోవడం వలన ఎటువంటి కలుగుతుంది, ఎటువంటి స్థితి కలుగుతుందంట? కర్మబంధ క్షయాత్, కర్మబంధం క్షీణించడం వలన, నశించడం వలన, తొలగించుకోవడం వలన స్వచిత్తస్య తన చిత్తాన్ని ప్రచార సంవేదనాచ ఇంకా అతని చిత్తంలో ప్రచార సమయ గతివిధి ఏదైతుందో అది తెలుసుకోవడం వలన యోగి ఎవరైతే అభ్యాసం చేస్తున్నారో యోగి వ్యక్తి చిత్తం తన చిత్తాన్ని స్వశరీరాత్ నిష్కాశ్య తన శరీరం నుంచి తొలగించుకొని, తన శరీరం నుంచి తీసివేసి నిష్కాశ్య శరీరాంతరేషు నిక్షిపతి వేరే శరీరంలోకి తీసుకొచ్చి పెడతా అంట. ఏంటి? స్వశరీరాత్ నిష్కాశ్య. ఆ యోగి ఆ చిత్తాన్ని ఏం చేస్తా అంట? తన చిత్తాన్ని స్వశరీరాత్ నిష్కా తన శరీరం తీసివేసి శరీరాంతరేషు వేరే శరీరంలో నిక్షిపతి వేరే శరీరంలో పెడతా అంట. శరీరాంతరేషు నిక్షిపతి. నిక్షిప్తం చిత్తం చ ఇంద్రియాన్ని అనుపతంతి. ఇప్పుడు ఆ చిత్తం నిష్కాసించడం, చిత్తాన్ని అనుసరించేటువంటి ఇంద్రియాలు కూడా అవి కూడా అనుపతంతి వెనక వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు చిత్తం నిష్కాసం చేసి ఆ యోగి తన చిత్తాన్ని తీసి వేరే శరీరంలో పెట్టినప్పుడు ఆ చిత్తాన్ని అనుసరించేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుసరిస్తాయి. అందుకే నిక్షిప్తం చిత్తం చ ఇంద్రియాన్ని అనుపతంతి. ఆ చిత్తాన్ని అనుసరించేటువంటి ఇంద్రియాలు కూడా అనుపతంతి, వాటి వెనుకనే వచ్చేస్తాయి. ఏ రకంగా వచ్చేస్తాయంటే మధుకర రాజానం మక్షిక ఉత్పతంతం అనుత్పతంతి నివిషమానం అనునివిశంతే. ఇప్పుడు మనం తేనెటీగలు ఉంటాయి కదా, తేనెటీగలు ఒక మధుకర రాజు అంటే మధు తేనె. ఇక్కడ వాటికి ఒక రాజు లాంటి ఒక మధుమక్ఖి ఉంటుందండి, బాగా విషయం. వాటి అన్నిటికీ రాజాగా ఉంటుందన్నమాట. అది లేచిపోయినప్పుడు దాన్ని అనుసరించి మొత్తం తేనెటీగలు లేచిపోతాయండి. అది కూర్చుంది అనుకోండి, అన్ని వచ్చి కూర్చుంటాయన్నమాట. ఆ స్వతः కూర్చో. దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నదో ఆ ఈగల్లో, ఆ తేనెటీగల్లో, ఆ తేనెటీగ ముఖ్యమైనటువంటి రాజాగా ఉన్నటువంటి వాటికి ఆధిపత్యంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో
అది కూర్చోవడం వల్ల అన్ని కూర్చుంటాయి, అది లేచిపోవడం వల్ల అన్ని అవన్నీ లేచిపోతాయి, ఈగలన్నీ లేచిపోతాయి, తేనెటీగలన్నీ కూడా. ఇది ప్రత్యక్షంగా మనం లౌకికంగా చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి అదే ఇక్కడ ఉదాహరణ చెప్పామట. ఇక్కడ ఆ యోగి తన శరీరం నుంచి ఆ చిత్తాన్ని తీసివేసి వేరే శరీరంలోకి పెట్టినప్పుడు దాన్ని అనుసరించేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ చిత్తాన్ని అనుసరిస్తూ వస్తాయి అని చెప్పి ఇక్కడ చెప్పు. సో ఇక్కడ మనకు లౌకిక ఉదాహరణ ఆ రకంగా మన చిత్తంలో ఉన్నటువంటి చిత్తాన్ని అనుసరించిన ఇంద్రియాలు కూడా ఆ యోగి తన శరీరం నుంచి చిత్తాన్ని తీసి పరశరీరంలో పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఆ ఇంద్రియాలు కూడా వాటిని అనుసరిస్తాయని చెప్పి ఇక్కడ చెప్పాడు. అదే విషయాన్ని మనకు లౌకిక ఉదాహరణతో మధుకర రాజానం మక్షిక అంటే ఈ తేనెకు ఏదైతే ఆ తేనెటీగలకి అన్నిటికీ రాజాగా ఉన్నటువంటి మధుకర రాజు ఏదైతే ఉందో, మక్షిక ఈగ ఏదైతే ఉందో, ఉత్పత్తంతో అది లేచిపోయినప్పుడు అన్ని కూడా అనుత్పత్తంతి అన్ని లేచిపోతాయి. నివిషమానం అంటే అవి కూర్చున్నప్పుడు నివిషమానం నివిషంతి అన్ని వచ్చి కూర్చుంటాయంట. తథా అలాగే ఇంద్రియాన్ని పర శరీరావేశే ఇంద్రియాలు పర శరీరావేశే చిత్తం పర శరీరంలోకి వచ్చినటువంటి చిత్తం ఏదైతే ఉందో అనువిధీయంతే ఇది. తథా ఇంద్రియాన్ని పర శరీరావేశే చిత్తం అనువిధీయంతే ఇది. ఇలాగే ఇంద్రియాలు కూడా చిత్తం పరిశ్రమలోకి నిక్షిప్తం చేసినప్పుడు అనువిధీయంతే ఇంద్రియాలు కూడా వాటిని అనుసరిస్తాయి అని చెప్పి ఇక్కడ మనము చెప్పుకున్నామండి వ్యాస భాషలో. చిత్తం అనువిధీయంతే చిత్తాన్ని అనుసరిస్తాయి ఆ ఇంద్రియాలు కూడా. సో కాబట్టి ఈ రకంగా పరకాయ ప్రవేశం ఎలా జరుగుతుంది, పర శరీరావేశం ఏ విధంగా జరుగుతుందంటే మనలో ఉండే కర్మబంధనానికి కారణమైనటువంటి కర్మల్ని తొలగించుకోవాలి. వాటిని ఎలా తొలగిపోతాయి, సమాధి ద్వారా మనం తొలగించుకోవచ్చు. సమాధిని అభ్యాసం కూడా వీటిని శిథిలం చేసుకోవచ్చు. తర్వాత మనిషి యొక్క గతి విజ్ఞానం తెలుసుకోవడం ద్వారా అప్పుడు మనము అంటే మనిషి యొక్క గతి తెలియాలి, ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా పోతుంది. ఆ చిత్తం యొక్క గతి విద్య తెలియనప్పుడు మనం వాటిని రెండు ఉండాలన్నమాట. దాని ద్వారా ఏమవుతుంది, అప్పుడు పద శరీర ఆవేశం జరుగుతుంది, పదకాయ ప్రవేశం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు ఈ వ్యాస భాష ద్వారా మనకు కనిపిస్తుంది. సూత్రార్థం కూడా అది చెప్పారు. అంటే సూత్రంలో ఉండే అర్థాన్నే మహర్షి పతంజలి యొక్క అర్థాన్ని కొంచెం స్పష్టత కోసం మనం ఇక్కడ విశదీకరించి చెప్పారన్నమాట. ఎందుకంటే ఈ చలాయమైనటువంటి చిత్తం అనేది అస్థిరంగా ఉంటుంది కాబట్టి కర్మబంధన కారణంగా కర్మాశయ కారణంగా అది బంధనంలో ఉంటుంది అన్నమాట. వాటిని తొలగించుకోవడం వల్ల మనిషి యొక్క విజ్ఞానం తెలుసుకోవడం వల్ల ఇటువంటి స్థితి యోగికి సామర్థ్యం ఆ సిద్ధి కలుగుతుంది. కాబట్టి తన శరీరాన్ని చిత్తం నిష్కాసి తీసివేసి పద శరీరంలో యుక్తం చేస్తాడు. యుక్తం చేసినప్పుడు ఆ చిత్తాన్ని అనుసరించేటువంటి ఇంద్రియాలు కూడా వాటితో పాటు ఆ చిత్తంతో పాటు వచ్చేస్తాయి. కాబట్టి ఈ రకంగా ఉంటాయని చెప్పి మనం పదకాయ ప్రవేశంలో ఈ రకంగా చిత్తం అనుసరిస్తుంది అని చెప్పి ఈ విషయాన్ని మనకు ఇక్కడ వ్యాస భాష ద్వారా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ విషయంలో చాలా మంది మతభేదాలు ఉన్నాయి. ఇక్కడ వాస్తవంగా అలా జరగదని చెప్పి ఇప్పుడు ఆ పదకాయ ప్రవేశం జరిగినప్పుడు ఆ యోగి తన శరీరాన్ని తన చిత్తాన్ని తీసుకొని పదకాయ ప్రవేశం జరిగాడు. అప్పుడు ఏమి ఉండాలి, అది మృత శరీరమై ఉండాలి. ఇక్కడ యోగి తన శరీరంలో ఉన్నటువంటి చిత్తాన్ని తీసి ఆ పక్కన శరీరంలో చేస్తున్నా అంటే అది మృత శరీరమై ఉండాలి. అప్పుడు తన చిత్తాన్ని అక్కడ పోయి నిక్షిప్తం చేస్తామట. అప్పుడు నిక్షిప్తం చేసినప్పుడు చిత్తాన్ని అనుసరించిన ఇంద్రియాలు కూడా అక్కడ నిక్షిప్తం అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ యోగి యొక్క శరీరం మళ్ళీ ఏమవుతుంది, ఇది నష్టమైపోతుందా? ఇప్పుడు ఈ యోగిలోని చిత్తాన్ని ఇంద్రియాలను తీసివేసి పక్క శరీరంలో వేసినప్పుడు ఆ మృత శరీరంలో వేసినప్పుడు ఈ శరీరం మృతం అయిపోతుంది కదా. మళ్ళీ పదకాయ ప్రవేశం చేసి మళ్ళీ వచ్చేస్తా అంటే మళ్ళీ మృత శరీరంలోకి వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఈ విషయంలో అది వాస్తవంగా అనుభవం ద్వారా తెలుసుకునేటువంటి విషయాలు. ఇవి సిద్ధులు కాబట్టి మనకు ఆ యోగి చెప్పగలుగుతారు. కానీ రకరకాలుగా ఇప్పుడు అటువంటి వ్యక్తులు యోగులు మనకు కనిపించదు కాబట్టి మనం చెప్పడం కష్టం ఈ విషయంలో. కానీ యోగులు లేదని కాదు, నిజంగా అటువంటి సిద్ధ దర్శనం చేసుకోవాలంటే మనం ముందు చెప్పిన సూత్రంలో సిద్ధుల దర్శనం మూర్ధ జ్యోతిషి సిద్ధ దర్శనం అంటే మనం సంయమం ద్వారా మూర్ధ జ్యోతిషి బ్రహ్మరంధ్రంలో సంయమం చేయడం ద్వారా నిజంగా అటువంటి యోగులు ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నది, ఇవి వాస్తవమా కాదని చెప్పి మనకు ఒక సిద్ధిని తెలుసుకున్నప్పుడు వాస్తవంగా తెలిసిపోతాయండి. కాబట్టి ఇవన్నీ మనకు అటువంటి శాబ్దికంగా తెలుసుకుంటాం కాబట్టి ఇక్కడ వ్యాస భాషంలో ఆ రకంగా ఉంది కాబట్టి యథార్థంగా ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇది అత్యంత కష్ట సాధ్యం కానీ అసాధ్యమైతే కాదు. అటువంటి
ఇప్పుడు మనకు లోకంలో కూడా ఇది పరకాయ ప్రవేశం గురించి లోకంలో ప్రచరణలో ఉంది అంటే వాళ్ళు ఊరిక విన్నారు అంటే ప్రత్యక్షంగా ఎవరు చూడలేదు. అటువంటి యోగులు ఇప్పుడు అది అంతరించిపోయిందిగా చెప్పలేము అన్నమాట. కానీ ఎందుకు చేస్తే అలా చేయాల్సిన అవసరమే ఉంది అక్కడ. అవన్నీ కారణాలు చూసుకుంటేనా యథార్థంగా తెలుసుకున్నప్పుడు మనకు వాటి యొక్క గతివిధి అనేది నిజంగా వాస్తవమా కాదా, యథార్థమా కాదని తెలుస్తుంది. కాబట్టి ఉందనుకొని భావించాలి, పెద్ద విషయం కాదు. అటువంటి సంస్థలు రకరకాలుగా ఇవన్నీ శరీర విజ్ఞానం తెలుసుకున్నప్పుడు పెద్ద విషయం కాదు. కాకపోతే దీనికోసం అత్యంత తపస్య అనేది మనము చాలా పురుషార్థం చేయాల్సి ఉంటుంది. సంయమం ద్వారా ఇలా నియంత్రించుకున్నప్పుడే మనము ఇటువంటి స్థితి యోగ్యత కలుగుతుంది. ఇప్పుడు ఏం చెప్పేది ఇక్కడ, కర్మ బంధనానికి శిథిలం చేసినప్పుడే, అంటే కర్మ కారణమైనటువంటి సాంసారిక విషయాల పట్ల కోరిక ఉన్నప్పుడు మనకు బంధనం కలుగుతుందన్నమాట. అటువంటి బంధం తొలగించుకున్నప్పుడు అంటున్నాడట. అది సంసార బంధం తొలగించినప్పుడు మనకి ఈ సిద్ధి కలగడం పెద్ద విషయం కాదు. మనకు సంసారం వద్ద, ఈ శరీరం వద్ద అనుకున్నప్పుడు అటువంటి యోగ్యత ఆటోమేటిక్ గా వచ్చే ఐశ్వర్యం అతనికి కలుగుతుంది, పెద్ద విషయం కాదు. కాబట్టి అందుకే తొలగించుకున్నప్పుడు మనిషి యొక్క గతి విజ్ఞానం తెలుసుకున్నప్పుడు ఇటువంటి సిద్ధి కలుగుతుంది, పరకాయ ప్రవేశం. అయితే సామాన్య వ్యక్తి కలదు, విశిష్టమైన ఉత్కృష్టమైన యోగి వ్యక్తి, సమాధి వ్యక్తి ఏదైతే ఉన్నదో అటువంటి యోగికే ఇటువంటి సిద్ధి కలుగుతుంది. అటువంటి పరకాయ ప్రవేశం చేస్తున్నట్టు విశిష్టమైన ప్రయోగమే ఉంటుందన్నమాట. సామాన్యంగా ప్రతిదానికి యోగి పరకాయ ప్రవేశం చేయమాట. విశిష్ట ప్రయోజనం ఉన్నప్పుడు, విశిష్ట అవసరం ఉన్నప్పుడే అటువంటి సందర్భంలో అది మనకు తెలుస్తుంటుంది. వాళ్ళు ఉపయోగిస్తుంది. వ్యర్థంగా ఏదో కాలక్షేపం కోసం వాళ్ళు ఈ సిద్ధుల్ని దర్శింపలేదండి. ఆ ప్రయోజన విశిష్టం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ ఈ పరకాయ ప్రవేశం సంపాదించుకోవాలంటే మనకు మనసు యొక్క గతి విజ్ఞానం తెలుసుకోవాలి. బంధనానికి కారణమైనటువంటి కర్మను తొలగించుకున్నప్పుడు ఈ పరకాయ ప్రవేశం చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఈ మతభేదాలు ఇవి ఎప్పుడు ఉంటాయి, కానీ మనం నిజంగా మన అనుభూతిని పొందాలి, మనం తెలుసుకోవాలంటే మనం ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఒకరు చెప్తే అన్ని రకరకాల అలాగే ఉంటాయి, సంవేదనశీలంగా ఉంటాయి. ఆత్మ పరమాత్మ విషయంలో సందేహం, ఆ ముందు పరమాత్మ ఉన్నాడా లేని సందేహం మనసులో. ముఖ్యమైన ఆత్మ విషయంలో, పరమాత్మ విషయంలో సందేహం ఉన్నటువంటి విషయాలు సందేహం రావడం సహజం. కాబట్టి వీటి సందేహ నివృత్తి కోసం మన సంయమం ద్వారా మనకు యమ నియమాలు ఏ విధంగా చెప్పారో వాటి ద్వారా మనం ప్రయత్నం చేస్తూ దాన ధ్యాన సమాధి ద్వారా మనం విశిష్టమైన ప్రజ్ఞాన్ని పొంది వీటిని అనుభూతిని పొందవచ్చు. ఇవి శాబ్దికంగా నమ్మకంగా ఆత్మవిశ్వాసంతో చేస్తూ పోతే మనకు యథార్థం తెలుస్తుంది. ముందు కనీసం మనం ప్రయత్నం చేస్తే మనకు అక్కడికి వెళ్తే ఇది అవునా కాని తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు అవునా కాని విషయంలో కూడా మనం ఊరికి నిర్ధారించలేం. అప్పుడు కేవలం శాబ్దికంగా మనం చెప్తూ ఉంటాం, ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుంది మాట్లాడుతూ ఉంటే చెప్తూ ఉంటారు. కాబట్టి వీటిని మనం శబ్ద ప్రమాణాన్ని ఆధారంగా తీసుకొని పోతున్నాం, కాబట్టి మన గురువులను ఆధారంగా తీసుకొని పోతున్నాం, ఋషి మహర్షులను ఆధారంగా తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి మనం ప్రయత్నం చేసి తెలుసుకోవాలి. కాబట్టి ఇది మనకు సంకల్పం బలంగా ఉన్నప్పుడు మనకు ఇటువంటి తెలుసుకొని ప్రయత్నం చేస్తాం. సంకల్పం లేకుండా కేవలం మనం కూడా శాబ్దికంగా శ్రవణం చేసి వదిలేసాం అనుకోండి, అది శ్రవణం లాగానే ఉంటుంది, మనకి ఎప్పుడు అనుభూతిని కలిగించామన్నమాట. నిజంగా తెలుసుకోవాలంటే మనం ప్రయత్నించాలి. ఒకరు చెప్తే కాదు, నేను చేస్తాను, నేను ప్రయత్నం చేస్తాను, నేను తెలుసుకుంటాను. అటువంటిప్పుడు ఇవన్నీ మనకు యథార్థంగా తెలిసిపోతాయి. కాబట్టి అందుకే ఈ విషయంలో మా స్టార్టింగ్ సమాధి పదంలో చెప్పుకున్నాం, మనకి ఇటువంటి సిద్ధులు నిజంగా ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలంటే ఇది ఒక గంధం మీద, ఇప్పుడు చెప్తున్నా కదా మనకు కొన్ని సిద్ధులు వచ్చాయి. ఏ సిద్ధులు వచ్చాయి? ప్రాతిభ, శ్రావణ, వేదన, ఇవి సిద్ధులు వచ్చాయి కదా. ఇవన్నీ రూపజ్ఞానము, దివ్య రూపము, దివ్య గంధము, ఇవన్నీ మన ముందు సమాధి పదాలు వచ్చాయి. ఇవన్నీ కూడా సంక్షేపంగా ఈ సిద్ధుల యొక్క సారాంశాన్ని కూడా మనకు అక్కడే చూపించడండి, అక్కడ సమాధి పదంలోనే. ఇవన్నీ దివ్య జ్ఞానము, దివ్య రూపము, దివ్య స్పర్శ, దివ్య శబ్దము, ఇవన్నీ మనకు ఒక్క దాని మీద మనం ప్రత్యక్షం చేసుకున్నాం అనుకోండి, మిగతావన్నీ ఉన్నాయని చెప్పి యథార్థంగా మనం తెలిసిపోతున్నాం. దివ్యమైన శబ్దాలు, దివ్యమైన గంధాలు, దివ్యమైన రూపాలు, దివ్యమైన స్పర్శాలు మనకు అనుభూతిని ఇస్తాయని మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. అటువంటి శక్తి, యోగ్యత ఇక్కడ యోగికి కలుగుతుందా లేదనేది మనకు ఈ సిద్ధి ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి వీటన్నిటిని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి. కేవలం నమ్మకం, విశ్వాసం ఉంటే, ఇంకా పూర్ణ పురుషార్థం ఉన్నప్పుడు, పూర్తిగా త్యాగ భావన ఉన్నప్పుడు ఇటువంటి సిద్ధులు కలిగిస్తాయి. మన మనసులో సాంసారిక విషయాలు ఆకర్షణ కోరిక ఉన్నప్పుడు ఇవన్నీ సిద్ధించవు. లౌకికంగా ఉంటే నీకు ఎంతైతే పురుషంగా అంత ఫలితం ఉంటుంది, కానీ విశిష్టమైన ఫలితం కావాలి అంటే విశిష్టంగానే విషయం చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా చేసినప్పుడు ఇటువంటి విషయాలు మనకు యథార్థంగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి యోగ్యత కలుగుతుంది చెప్పి మనం ఏంటి, ముందు సమాధిలో ఎటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పుకున్నాము. తర్వాత సాధన ఎలా చేయాలి, సాధన చేసే పద్ధతి విధానం తెలుసుకున్న తర్వాత యోగాంగ నియమాలను అనుష్ఠానం చేసిన తర్వాత ఇటువంటి యోగ్యత ఇలా అనుసరించినప్పుడు, ఆచరించినప్పుడు ఎటువంటి యోగ్యత కలుగుతుంటే ఇవన్నీ రూప సిద్ధులు, ఐశ్వర్యాలు కలుగుతాయి, విభూతులు కలుగుతాయని చెప్పి మనం ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క విభూతి ఉంది, అంటే ఒక్కొక్క ఐశ్వర్యం ఉంది, ఒక్కొక్క విశిష్టమైన జ్ఞానం ఉంది అనేది ఒక్కొక్కటి ఈ రకంగా ఉంటుంది చెప్పి చూస్తూ వస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇది నిజమా కాదా అనేది మనం ప్రయత్నం ద్వారా మనం తెలుసుకోవాలి. అస్తు. సో ఈ రకంగా మనము 38వ సూత్రం చూసామండి. నెక్స్ట్ సూత్రము మళ్ళీ చూద్దామండి. 39 సూత్రము. ఇవి నెక్స్ట్ మనకు
ప్రాణాలు పంచ ప్రాణాలు చెప్పినాం. ప్రాణము, అపానము, వ్యానము వినే ఉంటాయి ప్రాణాలు చెప్పి. అసలు ఈ ప్రాణం అంటే ఏంటి? ప్రాణం ఎక్కడ ఉంటుంది? ఈ ప్రాణం ఈ పంచ ప్రాణాలతో ఈ శరీరం అంతా ఇమిడి ఉందన్నమాట. ఈ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ ఏ తత్వాలు ఉన్నాయి, అది ఎలా పనిచేస్తుంది ప్రాణతంత్రం అనేది, ఈ పంచ ప్రాణాల గురించి మనకు నెక్స్ట్ సూత్రాలు ఉన్నాయి. అవి రేపు చూద్దామండి. అస్తు. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే మనం మంత్రపాఠం అయిపోయినా చూద్దాం. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. నమస్కారం మహోదయ. జీ చెప్పండి. ఓం నమస్తే. నమస్తే మహోదయ గారు. ధన్యవాదాలు. నమస్తే గురుజీ. ధన్యవాదాలు మహోదయ. ఓం నమస్తే. నమో నమో మహోదయ, ధన్యవాదాలు. ఓకే అండి. అస్తు. సర్వేభ్యో నమః. పునర్మిలామః. పునర్మిలామః. రేపు ఆదివారం కాబట్టి సెలవు ఉంటుంది. శుభోదయం మహోదయ. శుభోదయం మహోదయ. నమో నమః.